శుభదాం దేవి శ్రీచక్రస్థితా పరా వత్సలాం మాతరం సుషమాం విజయలక్ష్మీ నమామ్యహం. Good morning, sir. Good morning. May I come in, sir? Welcome, my young man. Welcome. Take your seat. Thank you, sir. Any happy news? Yes, sir. ఏరియల్ సర్వే ద్వారా ల్యాండ్ శాంపిల్స్ ఆధారంగా నేను సేకరించిన డేటా ప్రకారం అట్టమోడి ఏరియాలో చాలా భారీ ఎత్తున ఆయిల్ నిల్వలు ఉన్నాయి. డీటెయిల్స్ అయ్యా సార్. Good. సార్ మై సిన్సియర్ ఫీలింగ్ ఇస్ మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడ డ్రిల్లింగ్ స్టార్ట్ చేయొచ్చు. Well done, my boy. I'm really proud of you. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తే గురి తప్పడం అన్నది ఈ సాంగ్లియా నా జాతకంలో లేదు. వెల్కమ్ మిస్టర్ విజయ్. నా పేరే సాంగ్లియానా. నా వ్యాపారం ఆయిల్, నా ప్రాణం ఆయిల్, నా సర్వస్వం ఆయిల్. ఆయిల్ గురించి నువ్వు చేస్తున్న సర్వే వివరాలు నాకు ఇవ్వాలి. దానికి బదులుగా ఈ డబ్బు నువ్వు తీసుకో. 50 lakhs. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. ఫ్యూచర్ లో నీ కోఆపరేషన్ నాకుంటే ఇంతకు 10 రెట్లు నీ సొంతమవుతుంది. ఆ కాగితాలు ఎందుకని చూస్తున్నావా? అది నువ్వు తీసుకోబోయే డబ్బుకి రెసిట్ కాదు. అత్తమడుగు ఏరియాలో ఆయిల్ డిపాజిట్స్ ఏమీ లేవని నువ్వు ప్రభుత్వానికి పంపబోయే రిపోర్ట్స్. వాటి మీద నువ్వు సంతకం పెడితే చాలు. మిగిలిన వివరాలు నేను ఫిలప్ చేసుకుంటాను. సంతకం పెట్టి డబ్బు తీసుకో. మరి ఎక్కువగా ఆలోచించుకో. ఒక్కసారి అటు చూడు. చూసావుగా, నా గురి ఎప్పుడూ తప్పదు. సంతకం పెట్టు. ఒళ్లతోనూ గురిని మాత్రమే కొట్టగలం. నేను సంతకం కూడా పెట్టగలను. ఇంకోసారి లాంటి ప్రయత్నం చేసినా, దేశ సంపదలు దోచాలను చూసినా, నా సంతకం నీ గుండెల మీద, నీ శవం సరిహద్దుల అవతల ఉంటుంది. మైండ్ ఇట్.
అబే ఏం లేదమ్మా, ఏదో పీడకలు వచ్చింది. ఇంటి పట్టున ఉండకుండా రాత్రి పగలు ఊళ్ళు పడుకు తిరుగుతుంటే పీడకలు రాక ఏమొస్తాయి? ఆ ముడుముడు వేం చేస్తే కనీసం ఆ పిల్లైనా కట్టి పడుతుంది అనుకుంటే దానికి ఒప్పుకో. నేను పెళ్లి చేసుకోవటం ఎంతసేపమ్మా? నాకు తగ్గ పిల్లలు దొరకడం పెద్ద కష్టమేం కాదు, కానీ నా బంగారమ్మకి తగ్గ కోడలు దొరకాలి కదా. ఏడ్సావులే, ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా ఇలాంటి కబుర్లు చెప్పి తప్పించుకుంటావు. అమ్మో, కోడలు సంగతి తర్వాత. అవతల కొరమేడలు టైం అయింది. అమ్మా నేను స్నానం చేసి వస్తాను. రేపు రమ్మో, బట్టలు సర్దావా? నేను రెడీ గురు, బట్టలు సర్దేశా. ఒరే సన్నాసి, అసలు నిన్ననాలరా? నేనేం చేశానమ్మా? నెలల తరబడి డ్యూటీ అంటూ ఊళ్ళు తిరిగే బదులు పెళ్లి చేసుకోమని నువ్వేనా వాడికి చెప్పొచ్చుగా. చచ్చి కడుపును పుడతాను. త్వరగా ముడుములు వేయం చేయరా. తాంబూలాలతో రెడీగా ఉండమ్మా. ఓవర్ టైం చేయించినా సరే గురుడికి పెళ్లి చేయించే బాధ్యత నాది. మామూలు టికెట్ కొని ఫస్ట్ క్లాస్ లో ఎక్కి కోరమాండల కొండపల్లిలో ఆవుతున్న ఎక్కినట్టవా? ఎంత ధైర్యం నీకు? బతుకు మీద ఆశ ఎంత పని చేసావా? ఆషామాషి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ చావు తప్పదు. గాడ్ బ్లెస్ యూ. హలో మాస్టారు, ఈ రోజు కోరమండల్ కొండపల్లిలో ఆగుతుంది. ఏంటి బాబు సెలవు ఇచ్చారు? కోరమండల్ కొండపల్లిలో ఆగుతుంది అన్నాను. ఆగండి ఆగండి ఆగండి. మీరు ఆగమంటే ఆగిపోవడానికి మీరేమన్నా రైల్వే మినిస్టర్ గారా, ఆయన కొడుకు గారా, లేకపోతే ఆయన బామర్ది గారా? చెప్పండి. ఏంటో నీ పర్సనాలిటీ రెచ్చిపోతున్నావు? ఆచడానికి వచ్చేది మా గురుడు ఆగుతుంటే ఆగి తీరుతుంటే. ఆగడానికి వీలు లేదు అంతే, ఆగి తీరుతుందంటే ఎలా? ఇలా. గాడ్ బ్లెస్ యూ. ఓ నాయనో, నా రసీదు బుక్కు ఆపండి, బండి ఆపండి. నా రసీదు బుక్కు, అయ్యి బాబోయ్, నా రసీదు బుక్కు, నా ఉద్యోగం. గాడ్ బ్లెస్ యూ. అయ్యి బాబు, నిజంగా మీరు దేవుడు అండి. మీ నోటి మాట అవును, అత్తమాడికి ఇక్కడి నుంచి ఎంత దూరం? 2 అత్తమడుగు రారాణి రాజేశ్వరిదేవి, ఆరి శ్రీరామణి రాజేశ్వరిదేవి, మహిళా మాణిక్యం రాజేశ్వరిదేవి, సర్వ రాజేశ్వరిదేవి, జిందాబాద్ రాజేశ్వరిదేవి. చెప్పండి. పంచాయతీ అకౌంట్స్ ఆడిట్ చేశామమ్మ గారు. కాలువల పేరు మీద 3 లక్షలు, కాలనీ పేరు మీద 2 లక్షలు, వీధుల లెక్కల్లో 1 లక్ష, మొత్తం 6 లక్షలు గాలంత అయింది. ప్రెసిడెంట్ ఎవరో మీరు ఎలక్ట్ చేస్తే మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఇదేం పద్ధతి? కొత్తగా ఉందేంటి? అదంతే, డబ్బంతా తినేది ఆవిడను, శిక్షణ విధించేది మాత్రం ఆవిడ ఎవరిని ప్రెసిడెంట్ చేస్తే వాళ్ళు. అవును, మొన్న మధ్య వాడి వంతు నీళ్లు మన పొలానికి మళ్లించినందుకు ఎక్కువగా వాగాడన్నావు. ఎవడు వాడు? నారాయణ. అర్థమైంది. ఈ సంవత్సరం బలహీన వర్గాల వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే వాళ్ళ నాయకుడు ములకల నారాయణని ఎలక్షన్ లేకుండానే ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేస్తున్నాను. మరికల నాయకుడు ప్రెసిడెంట్ మరకల నారాయణకి, అరెస్ట్ కాబోతున్న ప్రెసిడెంట్ మరకల నారాయణకి. అన్యాయం, అక్రమం, పడుగువాడి మీద మోపే భూస్వాముల పాదం ముక్కలు చేయాలి. పేదవాడి పుట్ట మీద కొట్టే బూర్జువాల పీచమడచాలి. అయిపోయాడు. భూస్వాములు డౌన్ డౌన్, విప్లవం వర్ధిల్లాలి. పాప వాడు ఈ ఊరు వాడికంటే సింహాచలం కొత్తలుడు. నీ సంగతి ఈ ఊరు సంగతి తెలియక నోరు జారాడు. ఓహో, కొత్త అల్లుడా? అవునవును. అయితే ఇంకెందుకు ఆలస్యం? రే, సత్కారం మొదలు పెట్టండి. ఆగండి, ఆవిడ కాళ్ళ మీద ఎందుకు పడ్డం? దౌర్జన్యంతో తిరుగుబాటు నాపడం వాళ్ళ తరం కాదు, వాళ్ళ బాబుతరం కూడా కాదు. శభాష్. రే, వీళ్ళని బయటికి లాగేయండి. ఆ వీరుడికి వీరత్నకు దిద్దండి. వాళ్ళ ఉనికినే సవాలు చేసిన ఈ ఉక్కు శరీరానికి వీర వసంతం పోసి సన్మానించండి రా. నీ వీరత్వాన్ని ఇలా కాళ్ల మీద పడేశావేంట్రా? తప్పైపోయింది, క్షమించడమ్మా. రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకులకి రాజధాని రా. నా పాలిటిక్స్ తట్టుకోవడం మహా వాళ్ల వల్లే కాలేదు. ఆఫ్టర్ ఆల్ బచ్చాగాడివి. నువ్వెంత?
6 అడుగుల ఎత్తు, ఉంగరాల జుత్తు, సింహం లాంటి నడుము, విశాలమైన ఛాతి. నా నవలా నాయకుడు ఇంకెప్పటికొస్తాడో, నా నిరీక్షణ ఎప్పటికి కలుస్తుందో. అడుగుల నాయకుడు ఎందుకురా వెళ్ళమంటుంటే అమ్మో ఇది కలగాదు నిజమే గురు చిలేనా వారిని ఇది ఊరేనా Where is MD? ఇన్సైడ్ Okay, come on. ఒక్క ముద్దెట్టుకుంటే చాలు నా జన్మ తరించినట్టే ఒక్క కిస్ ఇచ్చిందంటే చాలు కాళ్ళ దగ్గర పడి చచ్చిపోను ఏం కరెక్ట్ గా చెప్పారా నేను ఎవరి వరకు నన్ను ముద్దు పెట్టుకోవాలనుంది? అబ్బో, ఆల్మోస్ట్ అందరూ. నేను ఎవరైనా వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవచ్చు. స్టాప్ స్టాప్, బట్ ఓన్లీ వన్ కండిషన్. నన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోవాలి. వాట్ ఎస్, యూ షుడ్ నాట్ టచ్ వైల్ కిస్సింగ్ మీ. ఓ షిట్ ఏంటలా బిక్కుమొహాలేశారు? మీ వల్ల కదా? ఇట్స్ ఎ షేమ్. అవకాశం ఇచ్చినా యూజ్ చేసుకోలేకపోయారంటే ఈ హాల్లో సరైన మగాడు ఒక్కడు కూడా లేడన్నమాట. యూస్లెస్ ఫెలో. పదండి. హలో నాంచారమ్మా నేనున్నానే ఏ ఊరు ఫేస్ బాబు మంది? ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోగలవా? యా పెట్టుకోలేకపోతే వెరీ సింపుల్. గురుడు ఓడిపోతే నువ్వు గురుని ముద్దు పెట్టుకో, నువ్వు ఓడిపోతే గురుడు నిన్ను ముద్దు పెట్టుకో. నార్మీ బే. ఇదిగో, నువ్వు ఓడిపోతే నా కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోవడం కర్మ, నెత్తిని పెట్టుకుంటాను. మరి నువ్వు ఓడిపోతే? నేను ఓడిపోతేనా? నువ్వు పెట్టుకోపోయే ముద్దు కాక బోనస్ కు ఇంకో స్ట్రాంగ్ కిస్ ఇస్తాను. థ్యాంక్ యూ. కాదు బే. డన్ డన్. 1 minute. అలా రెచ్చిపోకు ఆకలి నాకు జిల్లెల జిల్లెల జీవులేని కుర్రలు ఉదికి వచ్చింది గుడ్డులే తెచ్చింది కంచెలు పెంచిన ఒంటరి పోయారు వచ్చేవి సకల్లో అవగాలు ఏం తెగించింది గోట కొత్త కంచు గాట చిన్న
జిల్లె జీవులైంది గుర్రలే అమ్మది నిజమదియా అసలు పిసలు బంగారం అతిగే ఆకారం మచ్చు తీసను ముద్దుల తాంబూలం అందుకే అన్ని ఆశంత అడుగే ఇంకా కాంతా ఇందాక అబచ్చాక సండే గిస్తూ కూర్చుంటారా జిల్లెల్లే జిల్లెల్లే జీనులేని గుర్రలే అమ్మది నిజమదియా అలా రెచ్చిపోకు ఆటలోకి నాకు సారీ, నాకు ఇప్పుడు మూడు లేదు, తర్వాత పెట్టుకుంటాను. ఈ సంవత్సరం ఆదాయం 9 లక్షలు, అంటే 9 lakhs. శివరావు, కొద్ది రోజుల్లో నువ్వు కోటీశ్వరుడైపోవటం ఖాయం. వచ్చేస్తున్నాడు. వీరికి ఆనందం వచ్చిందంటే ఎరగబొడుస్తాడు, విషాదం వచ్చిందంటే బండ బూతులు తెస్తాడు. బూతులు పెట్టడం విషాదం చేద్దాం. ఏమైందన్నారు? అదోలా ఉన్నారు, ఏం జరిగింది? ఏముందిరా, ఇదంతా నా కర్మ. తలరాత. ఈ సంవత్సరం 9 లక్షల ఆదాయం వచ్చిందా? ఆ డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే దొంగల పడి సాగు కొట్టి లాకెళ్ళిపోతారని భయంగా ఉందిరా. ఇంగ్లీష్ సినిమాలో హీరోలాగా నా కొడుకు ఫేస్ లో ఫీలింగ్స్ అర్థమేసావు. ఇదో కర్మ. నీకు ఎయిడ్స్ వ్యాధి వచ్చి ఎండి నక్కలాగా ఎండిపోను, కలరా వచ్చి కాళ్ళు చేతులు చచ్చిపడిపోను. ఆ డబ్బులు బ్యాంకులో వేసి కదండి. బ్యాంకులో వేస్తే ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు వస్తారా నాన్న? ఓరినా ఊరపంది అన్నారు. మీది బుర్ర బూజు పట్టిన తుర్ర చేతుల కర్ర. ఆ డబ్బులు నలుగురికి ఇచ్చుకుంటే వడ్డీ వస్తుంది కదా. అడ్డుపడే వాళ్ళకి వడ్డీలకి ఇస్తే పంగనామాలు పెడతారా నాన్న? నీకు గ్రీజ్ పోసి మేకులు తెగ్గొట్ట, నడి రోడ్డు మీద మీ మొలతాడు తెగ, మీ నాలుగు మీద కాకి రెట్టయ్యా, మీ ఫేసు ముందు కుక్క లెగ్గట్ట, కంబురియా చుప్రియా కుప్రియా బొమ్మలు కమిరియా, నీ చెంప చుంబియా కుల్లల కమిరియా హౌమియా హయ్య హయ్య కమరి చుంబియా కులుకు కుయ్యా అప్పుడు తీసుకుయ్యా. అబ్బబ్బబ్బా, ఇలా తిన్నదంతా కక్కునే బదులు వాడు నిజం చెప్పేస్తే మీకు ఈ అవస్థ చెప్పాడు కదా. ఏమిటో నా బిడ్డ పాండిత్యంతా ఇలా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. నాన్న, నువ్వు ఇంత కష్టపడి నీ విషాదాన్ని సంస్కృతంలో వ్యక్తం చేయక్కర్లేదు బాబు. మనకంతా మంచే జరిగింది. మంచి మాతాజీ. ఆదాయం పెరిగితే మనం ఇంకో 10 ఎకరాలు పొలం అనుకోవచ్చు కదా. అయిపోయా. ఇంకా నువ్వు కొత్త కొత్త డ్రెస్సులు కొనుక్కొని అన్ని రిలీజ్ సినిమాలు చూడొచ్చు. ఇంకా నీ పాత సైకిల్ బయట పడేసి కొత్త స్కూటర్ కొనుక్కోవచ్చు నాన్న. సారీ అన్నారు. నిజం తెలియక మిమ్మల్ని బండ బూతులు తిట్టాను. తెలిసిన తర్వాత మాత్రం ఏం చేసావు? కొట్టాడు. చిచి, అది కొట్టడం కదా అన్నారు, ఎంజాయ్ చేయటం. ఈ అమ్మగారు మాడ ప్రపంచంలో ఆనందాన్ని ఎంత గొప్పగా వ్యక్తం చేయగలిగిన ఏకైక వ్యక్తివి నువ్వేరా. నా బతుకొచ్చారా? ఊరుకోండి, మనకేంటి ముత్యాలాంటి బిడ్డలు పుడితేను. నా కూతురు వచ్చింది. ఇదొక టైపు. అమ్మా, ఇక్కడ ఇన్నాళ్ళకి నా అన్వేషణ ఫలించింది. నా నవల నాయకుడు కనిపించాడు. ఆ ఆనందం తట్టుకోలేకపోతున్నాను. డాన్స్ చేయనా? వాసని ఆనందాన్ని ఆర్టీసీ బస్సులో కుక్కి గోదావరితో తొయ్యా. మీ టార్చర్ భరించేదానికంటే ఏ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ను కావిలించుకుని చచ్చిపోవడం బెటర్. అమ్మ చూడమ్మ, నాన్న డాన్స్ చేయాలంటున్నాడు. ఇంకా నా వల్లగా తల్లి, దీంతో అడ్జస్ట్ అయిపో.
ఇంతకీ ఎవడైనా నవలా నాయకుడు నా ప్రాణానికి వచ్చి పడ్డాడు. 6 అడుగుల అందగాడు ఊరతను మన తోటలో టెంట్ వేస్తున్నాడు. అలాగా మన తోటలోనా? ఈ మొక్కలు నరకడం ఏంటి? ఈ బొక్కలు పెట్టడం ఏంటి? అసలు ఎవరు నువ్వు? ఏం చేస్తున్నారా? అయి ప్రాబ్లం అంటే అంటే చెప్పా కనపట్ల టెంట్ వేసుకుంటున్నాం. అమ్మా నా స్థలంలో టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు నీకు? పగిలిపోద్ది అటు. రే బ్రహ్మ, ఎవడ్రా వీడు? తిక్కగా మాట్లాడుతున్నాడు. టీపీ ఫాదర్ అయి ఉంటాడు. అయి ఉంటామేంటి? సాక్షాత్తు దాని ఫాదర్నే. నా వివరాల తర్వాత ఎంతకీ తమరెవరు? ఏ ఊరు? అసలు పేకలేరు. ఇప్పుడు దువ్వండి. నోరు దగ్గర పెట్టుకుంటాడు. ఏ ఊరు అంటే బూతులు మాట్లాడతావేంటి? బూతులు మాట్లాడారు? ఎవరు బుద్ధి మాట్లాడారు? అసలు మా ఊరు పేకలేరు. అత దువ్వకమారు అతపడగలను బుద్ధి వాళ్ళమేమో బుద్ధి వాళ్ళ ఆ రూట్లో వచ్చావా? ఎంతకీ మా ఊరు ఎందుకు వచ్చినట్టు? అది నేను చెప్తా. ఈ ఊళ్ళో రాజేశ్వరి దేవుని జనం కడుపు కొట్టి బతుకుతున్న ఒక ఆవిడ ఉందట కదా. 3000 ఎకరాలు ఉంచుకొని 30 ఎకరాలే లెక్క చూపిస్తుందట. దాన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చిన రెవెన్యూ ఆఫీసర్ అనుకో, నువ్వు అడిగితే చెప్తానా? తప్పదు కదా. 3 కోట్ల బ్లాక్ మనీ ఉంచుకొని 3 లక్షలకే అకౌంట్ చూపిస్తుందట. ఆ భాగవతం బయట పెట్టడానికి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకో, నువ్వు అడిగితే చెప్తానా? తప్పదు కదా. నీ బాడీలో నీకు బాగా నచ్చిన పార్ట్ ఒకటి చెప్పు. అంటే తప్పదంటారా? తప్పదు చెప్పే. ఇప్పుడు ఆంధ్రాలో అందరూ మెచ్చింది, ఆఖరికి మా ఆవిడికి కూడా నచ్చింది. ఈ ముక్కు ఆ కుర్రాడికి ఫ్యూచర్ మీద ఎంత గొప్ప లుక్ ఉందండి. నా టాలెంట్ ని ఇట్టే కనిపెట్టేశాడు కదా. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అదే ఎందుకు అనుకోవాలి? ఎంపీ అంటే మండపేట స్వీట్ కావచ్చు, మధ్యప్రదేశ్ స్టేట్ కావచ్చు. నేను పైకి రావడం మీకు అస్సలు ఇష్టం లేదు. నిజం మమ్మీ. అయినా ఎంపీ కావడం నీకు లెక్క. యూర్ రైట్ మమ్మీ. ఎంపీ తిరిగేస్తే పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్. ఆఫ్ కోర్స్ రాజకీయ కిటుకులకి రాజధాని అయిన ఈ రాజేశ్వరి దేవికి పిఎం కావడం కూడా పెద్ద కష్టమేం కాదు. भाइयों और बहनों, जिस देश में गंगा बहती है, जिस देश में यमुना बहती है, उसी देश में राजेश्वरी देवी रहती है. उसी देश में बड़ा बड़ा विटामिन भी बहती है. ఎందుకన్నమాట పగటి కళ్ళగంట. ఆడి దృష్టిలో ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదంట. అసలు అర్థం ఏంటంట? ఎం అంటే ముదరంటమ్మా, పి అంటే పీనుగో పునుగో. మాట వాడన్నాడా నువ్వంటున్నావా? సత్య ప్రమాణకంగా ఆడే అన్నాడమ్మా. దాన్ని పోయేవాడిని పిలిచి ముక్కు మీద గుద్ది మరీ అర్థం చెప్పాడు. అంతేకాదు ఎల్పీకి అదే మన నిమ్మీకి లైన్ వేసి లైన్ కూడా వెలిగిస్తాను ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు వాగు మమ్మీ. వాడి పని పట్టడానికి ఈ నిమ్మి చాలు. మా ఇద్దరి మధ్య సెటిల్ చేసుకోవాల్సిన పాస్ అకౌంట్ కూడా ఉంది. ఇది నీ ప్లేస్ కాబట్టి నన్ను మోసం చేసి ఓడించావు. ఇది నా ఊరు, నా ప్లేసు. ఇక్కడ నీ పప్పులే ఉడకవు. ఉడకపోతే కుక్కర్లో వేసి ఉడికిస్తానే నా పప్పులో ఉప్పా. ఉడికిస్తానో తొందరలోనే తెలుస్తుంది. ఇంతవరకు నా ఫిగరే చూసావు. నా పొగరు వగరు చూపిస్తాను. తమ్ముంటే కోటలాంటి మా ఇంటికి రా. ఏమిటా నొక్కడు? ఊళ్ళేమైనా బలిసిందా? ఓ నువ్వా? నాకంత టైం లేదు. నీ అమ్మాయి నన్ను సరసం ఆడటానికి రమ్మంది. తొందరగా పిలిస్తే ఆ పని అయితే పూర్తి చేస్తే వెళ్తాను. మరీ తొందర పడుతున్నావు ఏంటి? అంత ప్రేమగా మా అమ్మాయి నిన్ను పిలిచినప్పుడు దానికి తగిన రీతిలో నిన్ను సత్కరించాలి కదా. నీకు జలకాలాడించి అత్తరు పూసి సోకు చేసి అప్పుడు పంపిస్తాను అందగాడా నిన్ను అమ్మాయి దగ్గరికి. కంగారు పడకే. వచ్చింది అమ్మకొందులే. అది ఐరన్ బాడీ. నాపండి.
తగలేదు కదా. శబాష్, నువ్వెంత మొనగాడివో చూడాలని ఒక చిన్న టెస్ట్ పెట్టాను అబ్బాయి. నువ్వే నెగ్గావు. ఇదిగో నా కానుక. ఏంటబ్బా ఇది? అత్తసరికి అసలా నకిలీ అని గీటేసి చూస్తున్నా. ఏం అమ్మాయి ఉన్న గీటు అనుకున్నావేంటి? కూతురు గొప్పతనం నీకు తెలీదు మావా. గీసుకుంటే గీటు రాయ్, పరుచుకుంటే పాలు రాయ్, దీన్ని కౌగిలించుకుంటే బతుకే హాయ్. ఇదిగో అబ్బాయి, నువ్వు అలా వాడేసుకుంటే ఏం బాగలేదు. అదే మరి, తమరు అప్పుడు ఇలా వాటేసుకొని గీటేసుకొని చూసుకోలేదు కాబట్టి ఇప్పుడు గొడిగేసుకుంటున్నారు. సియు మామా, సియు బోకు, సియు. అబ్బా, సూపర్ అండి. ఏంటి నీ ముక్కు ఎర్ర పెయింట్ లో ముంచి తీసిన మెట్టంకాయలా ఎంత అందంగా ఉందో. అసలే ముక్కు పచ్చడి ఎంత వస్తుంటే దానికి టమోటా వేసి కనిపిస్తుంటే పచ్చడిందా? అవ్వకేమవుతుంది? పీత కన్నాల్లోనూ నత్త బొర్రలను ముక్కు పెట్టి వాసన చూడదని ఎన్నిసార్లు చెప్పాను. ఏ పీత నత్త కొరుకుంటుంది? ఏదో పేకలేదు, నత్త నాకలేదు. మరి మరి అబ్బాయి గురించేనా? మరి ఇంట్లో లేడు, ధైర్యంగా చెప్పండి. లేడా? అసలు ఏం జరిగిందంటే ఆ విజయగారిని రౌడీతో కొట్టించుకొని రాజేశ్వరి దేవి నాకు 10,000 ఇచ్చింది. అందులో 1,000 వాళ్ళకిచ్చి 9,000 నేను కొట్టేశా. ఏంటి ఆ విజయం రాజేశ్వరి తెలిసి ఒక్కడి బిగింది, ముక్కు పచ్చడైంది. చిచి, ఆడాల చేతిలో తన్నులు తింటానికి సిగ్గులేదు. ఆ కొడుకు చేతుల్లో తనులు తిన్నాను, నాకు సిగ్గంటి. ఆయన కొడుతూ కొట్టింది కానీ 9,000 లాభం వచ్చింది. ఇదిగో నువ్వు అర్జెంటుగా ఆయింట్మెంట్ తెచ్చుకుని ఈ ముక్కు రాసుకో. పొద్దున్నే ఎవరు మొహం చూసాను కానీ 9,000 నెట్, 9,000 నెట్. కంపెనీసాడా వీడి మొహంలో రియాక్షన్ ఏం దొరకట్లేదండి. పెంటపాడు సెంటర్ లో పెంట మీద 10 పైసలుంటే పంజాగుట్ట నుంచి పక్కుంటే మీరు 4తో అద్దుకునే నాన్నారు. నీ ముక్కు పొరిగిందని తెలిసి ఇది తెచ్చా. ఏంటిది? కాపీ పడా? అమ్మా, పెద్దయ్య గారు అర్జెంటుగా లక్ష్మణ్ చూడాలన్నారమ్మా. అలాగే
నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. నేనే అన్నయ్య, పాపని చూడాలన్నారటగా తీసుకొచ్చాను. వెళ్ళమ్మా. ఇలా చిక్కిపోయావే. ఏం చెప్పంటావు అన్నయ్య, ఒక్కటే అల్లరనుకో. వేళకు భోంచేయమా అంటే వినదు. అప్పటికీ నేను ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ 2 ముద్దలు తినిపిస్తే 2 ముద్దలు తింటుంది. నా కూతురు కాళ్ళు నొప్పుతూ నేను కథలు చెప్తూ నిద్రపుచ్చితే కాని పడుకోదు. ఏమ్మా, అత్తయ్యని విసిగిస్తున్నావా? తప్పమ్మా. చూడమ్మా, చిన్నపిల్ల తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తే అయ్యో, అదేం పని అన్నయ్య? ఈ ఆస్తికి ఇంటికి వారసురాలు. ఈ చిట్టి తల్లికి సేవ చేసుకోవడమే నా అదృష్టం. ఇలా నిండుగా అలంకరించుకుని అటు ఇటు తిరుగుతుంటే చూసి మురిసిపోవడం కంటే నాకింకేం కావాలన్నయ్య? అదృష్టవంతురాలు అమ్మా. తల్లి లేని నిన్ను గుండెల్లో పెట్టి చూసుకునే అత్తయ్య దొరికింది. అది నా బాధ్యత అన్నయ్య. లక్ష్మి తర్వాతే నాకు నా బిడ్డైనా భర్త అయినా. పదమ్మా, భోంచేదుగానే. వస్తానన్నయ్య, రామ్మా. శాస్త్రం అంటే ఏంటంటే గొడవ? ఆరామా, సమయానికి వచ్చావు. 2 ఏళ్ల క్రితం ఈయన నా దగ్గర 2000 అప్పు తీసుకున్నాడమ్మా. చేరా తీసుకున్నావా? ఏదో గొర్రెలు కాల్చుకున్నాడు కదా, ఏం కట్టగలే అని వడ్డీ వద్దులేరా అన్న. ఎంత విశాల హృదయం అంకుల్ మీది. మరి ఆ గొప్పతనం ఈ ఏదో అర్థం చేసుకోవట్లేదే. ఏం గొప్ప అండి నాకు వచ్చి 2 ఏళ్ళకి 2 లక్షలు గుంజుతుంటేనే. చూడమ్మా, ₹2 వడ్డీకి ఇచ్చినప్పుడు మనం దస్తావేజులో 2 అని, 5కి ఇస్తే 5 అని, 10కి ఇస్తే 10 అని రాసుకుంటాం కదా. అవును. మరి వడ్డీ ఏమీ లేదు అన్నదానికి గుర్తుగా అంకె పక్కన ఏడాదికో 0 చొప్పున చేర్చుకుంటాను రా అని ఆనాడే చెప్పాను. చెప్పారా? చెప్పారండి. 0 కదా వేసుకోమన్నానండి. మరి అందుకే 2000 పక్కన 2 ఏళ్ళకి 2 సున్నాలు చేర్చానమ్మా. ఎంత అవుద్దమ్మా? 2 లక్షలే. 2 లక్షల కింద 2 ఎకరాలు రాయించుకుంటున్నాను. ఇందులో తప్పేంటో? తప్పే ఉంది, న్యాయమే కదా. ఏం చేయమ్మా, ఉన్న 2 ఎకరాలు ఈయన పట్టుకుపోతే నా తల్లం బిడ్డలు పస్తుండాలా? అదే నా ఆస్తి మొత్తం రాయించుకో, నా పిల్ల మీరు పస్తుంటారు. పెదోపలం పోతే పోయింది. మా అమ్మతో చెప్పి ఈ సంవత్సరం నిన్ను ప్రెసిడెంట్ చేస్తాను. పని చేయకండమ్మా. అదెట్టా కుదురుతుందిరా? అమ్మాయి గారు మాట అంటే తిరుగు లేదు. నెక్స్ట్ ప్రెసిడెంట్ నువ్వే, నీకు నా జయ్యే. అయ్యగారు నన్ను కాపాడే శక్తి ఒక్కరిగా ఉందండి. ఆ రోజు కోరమాండ కొండపల్లి ఆగుతున్నారంటే ఆగిపోయిందండి. ఒరే సన్నాసి, జైలుకి వెళ్ళడం ముక్కు చెప్పండి, జరిగిపోద్దండి. అప్పుడు దాకా మీ కాళ్ళు వదలండి. చూడు, నువ్వు ఈ జన్మలో ప్రెసిడెంట్ కావు. నిన్ను జైలు పంపడం ఆ దేవుడు వల్ల కూడా కాదు. ఆఫ్టర్ ఇదంతా అరుగుడు ఆమ్లెట్. ఇక అమ్మాయిగారు, అయ్యగారు చెప్పేశారు. ఇంక పెద్దమ్మ గారు కాదు, ఆ తల్లో జేజం వచ్చింది సరే మా గోచీలో నూలు పోగు పెట్టారండి. అది 4 కాదండి బాబు, బెమ్మం గారు పేనా మొక్కండి. తప్పే కాదు, ఇది నా ఊరు, నా ఇష్టం. వీడు ప్రెసిడెంట్ కాడన్నాను, కాడంతే. ఊరు నాది, వాడనాది, తెడ్డేసే పడవనాది అనే డైలాగులు దంచావో ఒడ్డు దరి తెలియకుండా సుడిగుండంలో ముంచేస్తాను, జాగ్రత్త. ఒరే బోకు, మళ్ళీ వీడి జోలికి గాని వీడి పొలం జోలికి గాని వచ్చావో నీ బతుకు బోకైపోద్ది, అర్థమైందా? లేకుండా పద. చూడమ్మా, ఈ జీగర్ తెగ రెచ్చిపోతున్నాడు. వెంటనే ఆడికి గనక స్పీడ్ బ్రేకర్ ఎగిపోతే మన పరువుకి బ్రేక్ అయిపోద్ది. అత్తమడుగు ప్రజానీకానికి ఒక సువర్ణావకాశము. బొడ్డు శివరాం గారి మామిడి తోటలో రాజేశ్వరి దేవి గారి ఏకైక కుమార్తె నిర్మలాదేవి అండ్ బృందం చే నాట్య ప్రదర్శన ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవతల జనాలు కంగారు పడతారు, మీరు రెడీనా? పట్టుకో 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 నాటుకోడి పెట్టోయమ్మ. అమ్మమ్మమ్మ ఎంతో కసి, ఎంతో కసి, ఎంతో కసి, ఎంతో కసి. నైసు గుంజి కొట్టయిచుమ్మా. అమ్మమ్మమ్మ ఎంతో రుచి,
అబ్బదాని సోపు బాదం పిస్తా కేకు అమ్మమ్మ దాని వీపు మైసూర్ శాండిల్ సోపు కౌగిట్లోనే చిక్కిందమ్మ కసు బుస్సు పాపాయమ్మ నాటుకోడి పెట్టోయమ్మ అమ్మమ్మమ్మమ్మ ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి సంగీతం ఎంతక సంగం రాక్ అండ్ రోల్ 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 రాణి రోల్ నాతోటి పెట్టుకుంటే మోగిపోతాది డోల్ అరపట్టుగానే పక్క కొలిపిస్తాయా పెద్ద ఇక చూసుకోవే నా సత్త నీ అమ్మను చేస్తా అత్త మేళం తాళం పెట్టిస్తా ఊరు వాడాదిప్పిస్తా సబ్బోగి బోలాగించేస్తా అస్కో బుస్కో పాపాయమ్మా నాటుకోడి పెట్టోయమ్మ అమ్మమ్మమ్మ ఎంతో కసి మైసుకుంటే కొట్టే చుమ్మా అమ్మమ్మమ్మ ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఛాలెంజ్ చేశావో తింటావే గుత్తుంకాయ్ పడతాను మీ నాన్నలు చేస్తా తాత పందిరి మంచం ఎక్కిస్తా పళ్ళు బాలు నెక్కిస్తా ఎళ్ళగానే తల్లైపోతావు అల్లో మల్లో పాపాయమా నాటుకోడి పెట్టోయమ్మ అమ్మమ్మమ్మ ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి నైసుగుంది పొట్టే చుమ్మా అమ్మమ్మమ్మ ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి అబ్బదాన్ని సోకు బాదం పిస్తా కేకు అమ్మమ్మ రాని వీపు మైసూర్ శాండిల్ సోపు కౌగిట్లోనే చిక్కిందమ్మ కసు బుస్సు పాపాయమ్మ నా కూతురుని అవమానిస్తే వాడు కాదు కదా ఆ దేవుడైనా సరే చుట్టూ పట్టుకుని నడివీధిలోకి లాగుతా ఈ రోజుతో వాడి జాతకంలో చివరి పేజీ చిరిగిపోయినట్టే. అంత అవసరం లేదు మమ్మీ, వాడి జాతకం నేను పట్టుకొచ్చాను. ఏంటి బేబీ నువ్వు అనేది? కాస్త వివరంగా చెప్పు. ఏపీ గవర్నమెంట్ బెస్ట్ పంచాయతీకి ₹1 కోటి ఇస్తుందట. ఆ పంచాయతీని సెలెక్ట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అంటే ఇతను. ₹1 కోటి? అది మాత్రం మనకు రాదు. అనవసరంగా గెలికి అతనితో సొన్నం పెట్టుకుంది. అయ్యో, ఈ విషయం ముందే తెలుసున్నా బాగుండేదే. ఇప్పుడు అతను మంచి చేసుకోవడం ఎలా? అమ్మా, ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అందులో 10% నాకు ఇస్తే మీకు సూపర్ ఐడియా ఒకటి ఇస్తా. 10%గా ఇస్తాను చెప్పు. సాచి నా చెంప మీద లంపకాయ కొట్టండి. అబ్బా కొట్టండి, నన్ను రక్షించండి మా ప్రభు, నా 2 పక్కల్ని కాపాడండి.
కొట్టిన పద్ధతిలో కొట్టకుండా అయ్యాడా అప్పాడా నా 2 చెంపల్ని జమ్ముల్లో వాయించేస్తారు. పొద్దున్నే అంత మంచి పని చేసింది ఎవరయ్యా? నేనే బాబు, వీడే బాబు. మీకు మాకు మధ్య మేకులు కొట్టాడు, మనస్పర్ధలు పెంచాడు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను నువ్వు గంగి గోవులాంటి కూరాడని. అందుకేనేంటి నా మీదకు ఆంబోతుని వెళ్ళారు? అబ్బా, గతాన్ని గుర్తు చేసి చచ్చిన పాముని ఇంకెందుకు చంపుతావు బాబు? అసలు మా కుటుంబం మర్యాదకి మన్ననికి పెట్టింది పేరు. మా ఊరు ఎవరొచ్చినా సరే, వాళ్ళు మంత్రులైనా సాధువులైనా యాత్రికులైనా మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాల్సిందే. హోదాలు అంతస్తులు పట్టించుకోవడం నాకు అస్సలు అలవాట్లేదబ్బాయి. అవునండి, మమ్మీ చెప్పింది నిజం అండి. నేను కూడా అంకుల్ మాటలు నమ్మి నీతో అలా ప్రవర్తించాను. కన్ను కొడతావంటే ఆవిడ చెప్పేది అబద్ధమనే? నాయను నువ్వు కొత్తగా వెల్డింగ్ చేయకు బాబు, అసలే పడ్డ లింక్ కొడకలేని సత్రాను. బాబు, జరిగింది మర్చిపోయి మా ఇంటికి వచ్చి నీ పని అయ్యే వరకు మా ఇంట్లోనే ఉండి మా మర్యాదలు స్వీకరించాలి. నువ్వు కాదంటే నిమ్మకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. తప్పదంటారా? తప్పదు బాబు. ఏమిటే, కోడిగురు, చేపల పులుసు, మటన్ ఫ్రై, రొయ్యల కూర అన్ని సర్దేశావా? అన్ని సర్దేశాను అత్తయ్య. అత్తయ్య అంటే దరిదలుపు మొహం, జిడ్డు మొహం వేసుకుని వరసలు కలిపితే నా స్టేటస్ అవుతుంది. వాళ్ళు ఎదుర్కొంటే అలా పిలిచావంటే చంపేస్తాను. పని మనిషిలా పడి ఉండు, అర్థమైందా? అబ్బా మసాలా గుమ్మగుమ్మలాడిపోతుంది. అవునండి, ఏర్పాట్లన్నీ అదురు. మీరు నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ బాబు. అవును, మీ బాడీలో మీకు బాగా ఇష్టమైన పార్ట్ ఒకటి చెప్పండి. మమ్మీ ఏమి చెప్పదు, చాలా డేంజర్. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. ఏంటిది ఇంకా వడ్డం జరగలేదా? బాబు, నిజం చెప్పాలంటే నా బాడీలో నాకు ఏ పార్ట్ అస్సలు ఇష్టం ఉండదు. కానీ లక్క పిడత లాంటి మా శివరాం మోహన్ చాలా ఇష్టం. అలాగా? ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. ఆయన అడిగింది మీ బాడీలో పార్ట్. మీరు కూర్చోండి బాబు. మీరు కూడా కూర్చోండి. అమ్మమ్మ, అతిథి దేవో భవ అన్నారు. మీ తర్వాతే మేము. ముందు మీరిద్దరు కూర్చోండి. కనీసం మీరైనా కూర్చోండి. అలాగే బాబు. ఆయన తర్వాత భోంచేస్తారులేండి. నో 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 నో, భర్త అంటే ఎవరనుకున్నారు? హస్బెండ్ తో సమానం. అంటే అతిథి కన్నా ఎక్కువ అనమాట. ఆయన భోంచేస్తేనే మేము భోంచేస్తాం. ఏం గురు? ఎస్. వెళ్ళండి. అలాగే. ఏయ్, నువ్వు పైకి వెళ్ళి కొత్త నప్కిన్స్ పట్టరా. వెళ్ళు. తినండి తినండి. ఏం బాబు, చికెన్ ఎలా ఉంది? చికెన్ బానే ఉంది కానండి, ఏమైంది? టేస్ట్ కొంచెం విచిత్రంగా ఉందండి. అది ఉప్పు వల్ల వచ్చిందో కారం వల్ల వచ్చిందో అర్థం కావట్లేదు. ఇది ఒక కొంచెం నువ్వు చెప్పు. అయితే నాకు భోజనం అక్కర్లేదు. మీరు కూర్చోండి బాబు. బేబీ, దీన్ని దొరికిన ముక్క అంటారు గాని ఎంగిలి ముక్క అంటారు. నువ్వు తిని చెప్పు. చాలా బాగుంది. ఎందుకు బాగుండదా? దొరికింది ఎవరు? మా గురువు. నాకు కొంచెం చికెన్ ఉండొచ్చు. అడుగుతున్నాడు కదా, 2 ముక్కలు ఉంటుందండి. దాని మామూలే కదా, తర్వాత వేస్తారులే. చాలు, మీకు విషయం చెప్పనా? ఏంటండి? అసలు మా గురువు గారు ఎవరో, ఈ ఊరు ఎందుకు వచ్చారో మీకు ఎవరికైనా తెలుసా? తెలీదే. ఆయన స్పెషల్ ఆఫీసర్ అండి బాబు. రాష్ట్రంలో ఉన్న ఓళ్ళు మొత్తం పంచాయతీలన్నీ పరిశీలించి అందులో ఆయనకు నచ్చిన పంచాయతీకి ₹1 శాంక్షన్ చేయమని గవర్నమెంట్ నియమించింది. ఆ పని మీదనే మేము ఈ ఊరు వచ్చాము. నిజంగానా? మీరింత పెద్ద ఆఫీసర్ అని మాకు అస్సలు తెలియదండి కదా బేబీ? అవును మమ్మీ, మనకు అస్సలు తెలియదు కదా. అస్సలు తెలియదు. ఇదొక్కటండి, మా గురుడు గురించి మీకు చాలా విషయాలు అస్సలు తెలియదు. ఏది ఏమైతేనేం బాబు, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం నిజంగా ఏనాడో మేము చేసుకున్న అదృష్టం. ఏమండి, మీకు ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి బాబు? మీరు ఈ ఊరికి చేసిన సేవల గురించి విన్నాక, మీ ఆతిథ్యం స్వీకరించాక ఆ డబ్బు మీకే ఇప్పించాలని నిర్ణయించుకున్నాను. వెంటనే ఫ్యాక్స్ లో రిపోర్ట్ పంపిస్తున్నాను. 2 రోజుల్లో డబ్బుతో ఆఫీసర్లు మీ ఇంటి ముందు ఉంటారు. డబ్బుదేముంది బాబు, మీలాంటి వాళ్ళు పరిచయ బాకీ ఉండాలి గాని. వచ్చే లక్ష్మి, డాక్టర్ పట్రా. అయిపోయింది. ఈ మాత్రం దానికి నాప్కిన్స్ టవల్స్ ఎందుకు అత్తయ్యా? అయ్యో బాబోయ్, అత్తయ్య వేస్తారేంటి? మరీ అంత బాధపడకు బాబు. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, నేను తామలు పట్టుకొస్తా. ఓకే ఓకే. ఇంతసేపు ఏం చేస్తున్నావే? నాన్న గదిలో కింద పడిపోతే పడుకోబెట్టేస్తున్నాను. నాకు చెప్పకుండా గదిలోకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు వెళ్ళావు? వెళ్ళొద్దయ్యా.
ఇంకొక్కసారి నాకు తెలియకుండా గదిలోకి వెళ్ళావు ప్రాణాలు తీస్తాను. ఏం తప్పు చేసావనమ్మా నీకు శిక్ష? అబ్బే ఏం లేదండి, పొయ్యి మీద నీళ్లు దింపుతుంటే కాలిందండి. కొందరు అబద్ధాలు ఆడితే అతకతమ్మా. నా కళ్ళలోకి సూటిగా చూడు. మీ ఇంట్లో పని మనిషి కాదు కదా? లేదండి, నేను పని మనిషినేనండి. నీతో ఇంకా అబద్ధాలు ఆడించడం నాకు ఇష్టం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోమ్మా, నీకే కష్టం వచ్చినా అన్నలాంటి నేను నన్ను మర్చిపోకు. నీకే బాధ కలిగినా నాతో మనసు విప్పి చెప్పడానికి వెనకాడుకో. ఆ చేతికి ఏదైనా మందు రాసుకో. ఏంటబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదు? అంత తొందర అయితే అలా అత్త వచ్చేస్తారులే. అయ్యి బాబోయ్, మళ్ళీ అత్తానేసేరేంటి? పర్వాలేదులే అబ్బాయి, వరస కలిస్తే తప్పేముంది. అదిగో మాటలోనే వచ్చేసారు. ఏంటబ్బాయి ఇంతమంది వస్తున్నారు? నీలాంటి భారీ శాలరీ భారీ అమౌంట్ ఇవ్వాలంటే ఆ మాత్రం భారీగా రావాలి కదా అత్త. కరెక్ట్ కరెక్ట్. రండి రండి రండి. కూర్చోండి. థ్యాంక్ యూ. రాజేశ్వరీదేవి గారంటే మీరేనా? ఎస్. అంటే గత 17 సంవత్సరాలుగా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ రాజేశ్వరీదేవికి, ఇన్నేళ్లు ఏకతాటి మీద పంచాయతీ బోర్డు నడిపిన రాజేశ్వరీదేవికి ఈ పేపర్స్ మీద సంతకం చేయండి. ఇదిగో ఎందుకైనా మంచిది, అందులో ఏముందో చూసి పని పెట్టవా. మధ్యలో మీ కొడుకు ఏంటండి? ₹1 నెట్ క్యాష్. ఆ మాత్రం ఫార్మాలిటీస్ ఉండవేంటి? ఆలోచించకుండా పెట్టేనమ్మా. ఎప్పుడు ఇస్తారు? ఏంటిచ్చేది? ₹1,00,00,000. ఆ వివరాలన్నీ నేను చెప్తాను. 17 సంవత్సరాలుగా ప్రెసిడెంట్ హోదాలో ఈ ఊరి జనాన్ని మోసం చేసి తమరు భోంచేసిన డబ్బు, ప్లస్ అన్యాయంగా బినామీ ప్రెసిడెంట్లు చేసి మీరు జైలుకి పంపిన అమాయకులకు నష్టపరిహారము మొత్తం కలిపి ₹1,00,00,000. విజయ్ బాబుకి. ఎంతకి నేను చెప్పేది ఏంటంటే వెంటనే కట్టేస్తే నీకే మంచిది. వాళ్ళు సిబిఐ ఆఫీసర్స్. అవాలా కేసులో వీళ్ళ దెబ్బకి సెంటరే షేక్ అయిపోయింది. నువ్వు కాదు కూడదు కట్టినావు అనుకో, నిన్ను కూడా జైల్లో దోసేస్తాను. అవును, ఆ డబ్బు మా అమ్మే వాడుతున్నట్టు నీ దగ్గర ప్రూఫ్ ఏది? అనినేతలు ఒప్పుకొని ఆవిడే సంతకం చేసిన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్. మేడం, మీరు వెంటనే డబ్బు కట్టాలి. కట్టకపోతే మా రూల్స్ ప్రకారం మేము మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. అరే అదిగో పోలీస్ ఆఫీసర్ కమింగ్. ఏదో డబ్బు పోతే పోయింది. చెక్కు రాసి వాళ్ళని పంపే. అదేంటి కంచు అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? నా దగ్గర కొట్టేసిన కాగితం గురించా? నా జేబులో చేయబెడతామని తెలిసే నేనే అక్కడ పెట్టాను. మీ పొగరాంచానికి చిన్న చిట్కా వేశాను, మొత్తానికి ఇరుక్కున్నారు. అయినా నాకు తెలియక అడుగుతాను, పరాయి మగాడి ప్యాంట్ జేబులో చేయబెట్టాలి వాడు నీకెక్కడ వచ్చింది? థ్యాంక్ యూ. వస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు నాతో పెట్టుకున్నావు, ఇంకా నీకు భవిష్యత్తు లేదు. ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకులకు రాజధాని, అంతేగా? నేనెవరినో తెలుసా? నీ రాజధాని నడిబొడ్లో జెండా పాతే రారాజు. గుర్తుంచుకో. నేను అప్పుడే అన్నాను చూసి సంతకం పెట్టమని. ఈ చివరావే నేనేమన్నదమ్మా. ఇది నీ 10%. నన్ను ఇంత అవమానపరిచిన వాడి బ్రతుకి నేను గోరి కట్టాలి. అసలు వాడు ఎవడు? ఈ ఊరు ఎందుకొచ్చాడు? గురు, నాకు తెలియక అడుగుతాను, సర్వే వివరాలన్నీ కంప్యూటర్ లెక్కిస్తున్నావేంటి? ఈ వివరాలన్నీ ఫైల్స్ లో ఉంటే ఎవరిని కొట్టేసే ప్రమాదం ఉంది. ఇదైతే నా దగ్గర ఉంటుంది కదా. కరెక్ట్. నువ్వు పని చేసిన తర్వాత ఫైల్స్ అని తగలబెట్టి. ఏంటమ్మా ఏమైంది? ఇంకా రాత్రి వేళ ఎలా వచ్చావు? మీరు వెంటనే ఈ ఊరికి ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నయ్య. ఇంకా ఏమైంది? నేను చంపించాలని అత్తే రౌడీని రప్పిస్తుంది. సింతేనా? వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఈ టైంలో ఎక్కడికి వచ్చావని తెలిస్తే ఆ రాజేశ్వరి నేను ఏమైనా చేయగలదు. రే బ్రహ్మం, అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు.
ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళావే? మాట్లాడవే, ఎవరితో కులికొస్తున్నావు? దిగజారిపోవడానికి నేనేం అలగదని కాదత్తయ్యా, ఈ ఇంటి ఆడపడుచుని. అబ్బో, పౌరుషం పొడుచుకొచ్చిందే. అంత ఉత్తమరాలివి ఇంత రాత్రి పూట ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళావే? ఏ ఆప్యాయతకి నోచుకుని నాకు అన్నయ్య అని పిలవడానికి దొరికిన ఓ మంచి మనిషిని మీరు చంపాలని చూస్తుంటే ఆ విషయం అతనికి చెప్పి కాపాడుకోవడానికి వెళ్ళాను. ఎంత ధైర్యమే నీకు? నా శత్రువు నీ కన్నయ్య, నిన్నేం చేస్తానో చూడు. చేయడానికి ఇంకేం మిగిలిందత్తయ్యా? తిట్టావు, కొట్టావు, ఇప్పుడు మహా అయితే ప్రాణాలు తీస్తావు, అంతేగా? ఒక మంచి మనిషి ప్రాణాలు కాపాడాలన్న తృప్తితో ఆనందంగా చచ్చిపోతాను. చంపే అత్తయ్య, నన్ను చంపే. నిన్నంత తేలిగ్గా సావనిమనే, నువ్వు జీవితాంతం అనుభవించే శిక్ష వేస్తాను. బతికిన నాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. బాబు, ఇదే బాబు, ఘోరం జరిగిపోతుంది. లక్ష్మీ తల్లిగా రాజశ్రీదేవి అయ్యగారి గది బయట కాపులో ఉండి వస్తాదికి పెళ్లి చేస్తుంది బాబు. ఆపగలిగిన వాడు ఒక్కడే బాబా. భగవంతుడా, ఎందుకు ఆపావు? మా అన్నయ్య నీతో అర్జెంట్ గా మాట్లాడరమ్మన్నాడు. ఓహో, ఇచ్చిన డోస్ ఇంకా సరిపోలేదన్నమాట. ఇప్పుడు నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. వచ్చాక నీతో కాదు, డైరెక్ట్ గా మీ అన్నతో మాట్లాడతా. ముందు బండిది. కుదరదు. ఎవరికి ఏ చాయిస్ ఇవ్వని మా అన్నయ్య నీకు 2 చాయిస్లు ఇచ్చాడు. ఒకటి, నువ్వు సర్వే వివరాలతో ఫీడ్ చేసిన నీ పాకెట్ కంప్యూటర్ మాకు ఇచ్చే చాయిస్. 2, అది ఇవ్వడానికి ఒప్పుకోని పక్షంలో నువ్వు చచ్చే చాయిస్. మరి 3వ చాయిస్ గురించి చెప్పలేదా మీ అన్నయ్య? 3వ చాయిసా? ఏంటది? ఆగు! వాడేం తప్పు చేశాడని వాడిని కొడుతున్నావు? నిజమే, కొట్టాల్సింది వీడిని కాదు, అన్నం పుణ్యం ఎరగని అమాయకురాల్ని ఈ అడ్డగాడికి కట్టబెడుతుంటే అడ్డుకునే దమ్ములు లేక సంబరం చూసినట్టు చూస్తున్నారు ఈ ఊరు జనం. అందుకు వీళ్ళని కొట్టాలి. వయసులో తనకంటే చిన్నదైన ఒక అసహాయరాలి జీవితం బొగ్గిపాలవుతుంటే నిమ్మక నీరెత్తినట్టు నిలబడి చూస్తుంది ఈ ఆడది. అందుకు దీన్ని కొట్టాలి. ఒక ఆడపిల్లకి తల్లివై ఉండి మరో ఆడకూతురి జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడ్డావే నువ్వు, అందుకు నిన్ను కొట్టాలి. బలి చేయడం కాదురా, ఈ పెళ్లి జరిపించడం దాని బతుకి నేను ఇస్తున్న పెద్ద వరం. దాన్ని పుట్టకేంటో తెలిస్తే ఆ పని నువ్వు చేయాల్సి వస్తుంది. ఈ పెళ్లి ఆపి దానికేదో గొప్ప సహాయం చేశాననుకుంటున్నావేమో. కాదు, కనీసం వీడైనా ఈ పెళ్లి ఒప్పుకున్నాడంటే కేవలం నా మాట కాదని లేక
ఇంకా ఈ జన్మలో కులట కూతురికి పెళ్లి కాదు. ఈ వ్యభిచారి బిడ్డకు భర్త రాడు. కట్టు కథలు చెప్పా ఉంటే ఇది కట్టు కథ కాదురా. 18 ఏళ్ల క్రితం ఈ ఊరందరి కళ్ళెదుట జరిగిన పచ్చి నిజం. దాని తల్లి ఒక కులట, ఒక వెలయాలు, ఒక భ్రష్టురాలు. ఇంకొక ముక్క వాగావంటే ప్రాణాలు తీస్తాను. చూడగానే 2 చేతులెత్తి దండం పెట్టాలనిపించే లక్ష్మీదేవి లాంటి బిడ్డను కన్న తల్లి తప్పకుండా ఒక దేవత అయి ఉంటుంది. అలాంటి తల్లిని కులటాన్ని నిందిస్తున్నావంటే నీకు మతమైన ఎక్కువ ఉండాలి, మతమైన తప్పు ఉండాలి. మతం ఎక్కింది, మతి తప్పింది ఎవరికో ఇప్పుడే తెలుస్తాను. ఒక్క నిమిషం. చెప్పండి రా, ఇది భర్త ఉండగానే పరాయి మగాడితో కులికిన కులట కాదా? భర్త పరువు ఈ ఊరి పరువు తీసిన విలయాలా కాదా? భర్త చేతులతోనే తాళి తెప్పించుకున్న భ్రష్టురాలా కాదా? చెప్పండి, మాట్లాడరే. విన్నావుగా? ఇప్పుడు చెప్పరా, ఇది దేవత? దీని కూతురు మరో దేవత? మాట్లాడవేరా? మతం ఎక్కింది, మతి తెప్పింది నీకా నాకా? చెప్పరా? వస్తున్నా. నువ్వా బాబు? పెళ్ళ పని అయిపోయిందా? లోపలికి రా. ఏంటి బాబు అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? మొహమేంటి అలా పీకిపోయింది? ఆ ఊరు నీళ్ళు పడలేదా? నీళ్లు కాదు, ఆ ఊరే పడలేదు. ఏ? ఆ ఊళ్ళో ఓ అమాయకురాలు అమ్మ కోసం అలమటేస్తుంది. ఓ తండ్రి తాగిన మత్తులో ఈ లోకాన్ని మర్చిపోయాడు. ఓ తల్లిని కులట నిందిస్తున్నారు. ఆ ఊరి కూడా మనకెందుకురా? అనవసరంగా మనసు పాటు చేసుకోకుండా వెళ్ళి స్నానం చేసిరా. అది ఏదో ఊరైతే నేను అలాగే అనుకునేవాడినమ్మా. కానీ నేను వెళ్ళింది అత్తమడుగు. అక్కడ తల్లి కోసం అలమటించేది నా చెల్లెలు. తాగిన మత్తులో తూలిపోతున్నది నా తండ్రి. కులట కులట నిందిస్తున్నది నా కన్న తల్లిని. అమ్మా బాబు వద్దు, లేవద్దమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. నాకు కావలసింది విశ్రాంతి కాదు బాబు, విముక్తి. మాంగళ్యవతిని విధవరాలుగా మార్చిన నా తలరాత నుంచి విముక్తి. అమ్మా ప్లీజ్, నువ్వు మాట్లాడకుండా పడుకోమ్మా. నన్ను మాట్లాడు నువ్వు. ఇన్నేళ్ళు నా గుండె లోతుల్లో దాచిన నిజాన్ని ఈ రోజు నీతో చెప్పుకో నువ్వు. మీ నాన్నగారు ఎంతో గొప్ప వ్యక్తి బాబు. ఆ ఊరి జనానికి కనిపించే దేవుడు ఆయన. అయ్యగారు, అందరి మంచి చెడ్డలు ఆలోచించే తమరు ఈసారైనా ప్రెసిడెంట్ గా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది బాబు. ఇప్పుడు మాత్రం ఊరికొచ్చిన లోటేమిటి రామదాసు? అయినా అధికారం ఉండాల్సింది అన్ని వసతులు ఉన్న నాలాంటి వాళ్ళ దగ్గర కాదు. పేదవాడి కష్ట సుఖాలు, అవసరాలు తెలుసుకున్న మరో పేదవాడి చేతిలో అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. క్రితంసారి హరిజనులకు ఇచ్చాం, ఈసారి గిరిజనులకు ఇద్దాం. జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, రాజేశ్వరి దేవికి, రాజేశ్వరి దేవికి. ఇంకా మీరు చెప్పుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? లేవండి. మంచిది. ఈ రాజేశ్వరి దేవి అంటే
సాక్షాత్తు వరాలిచ్చే రాజరాజేశ్వరి దేవి. అడగండి. వదినా, ఆ స్థానం విలువను తెలిసే కూర్చున్నావా? మనకి దానిని చీర చెంగుతో చూడడానికే తప్ప కనీసం ముట్టుకునే అర్హత కూడా లేదు. ఆడది పసుపు కుంకాల మీద తాళిబొట్టు మీద తప్ప పదవుల మీద అధికారాల మీద ఆశలు పెంచుకోకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకు. రాజేశ్వరమ్మా, నాకు తెలవగలుగుతా? ఏదో ముచ్చటబడి కాసేపు ఆ కుర్చీలోనే కూర్చున్నావు అనుకో, తప్పేంటంట? ఆ మాత్రం దానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేటివనా? అరే, కనీసం పనోళ్ళు ఉన్నారని కూడా చూడకుండా అన్ని మాటలు అనేటివే. ఏ కుర్చీలో కూర్చున్నానని నన్ను అవమానించిందో అదే కుర్చీలో నేను శాశ్వతంగా కూర్చుంటాను. ఏ పసుపు కుంకాల గురించి తాళిబొట్టు గురించి నాకు నీతులు చెప్పిందో అవి దానికి దూరం చేస్తాను. ఈ రాజేశ్వరి దేవి అంటే ఏమిటో చూపిస్తాను. ఇన్నేళ్లు ఆ భగవంతుడు నీకు ఎన్ని భోగాలు ఇచ్చాడో ఇప్పుడు అన్ని కట్టాలు ఇయ్యబోతున్నాడే తల్లే. ఏంటి నువ్వు అనేది? అనేది నేను కాదు, అవి తల్లి పలుకులు. శివయ్య మూడో కన్ను తెలిసి దొరసాని తాళి మీద సూపు నిలిపిండు. ఆమె పసుపు కుంకాల మీద పగబట్టిండే తల్లే. తెల్లారేటప్పటికి దొర సూర్యుణ్ణి చూడ్డు. అవద్దు, నేను నమ్మను. నిజం తల్లే, నీ బిడ్డల మీదానా? నీ దొర నీకు దక్కడు. అశిషు, అంత మాటలకే సోదం. ఈ కీడు తప్ప దారే లేదా? ఉంది తల్లే. ఏంటది? అది దొరసానికి తప్ప రెండో మనిషికి తెలియడానికి ఇల్లేదే తల్లే. మీరెక్కడి నుంచి కదిలితేనే తల్లి పలుకుద్ది. ఏంటిది? తొందరగా చెప్పు. చూడు తల్లా, కన్నేసింది కాలరుద్రుడు. కాళ్ళాయాళ్ళ పడితే గాని కనికరించడు. ఈ ఆడ నడి రాత్రి తలార నీళ్లేసుకో, ఇస్త్రీ చేసిన తెల్ల సీర కట్టుకో, 7 వారాల నగలెట్టుకో, ఎండి చెంబుతో పాలెట్టుకో, పెళ్లి కూతురల్లి ఎల్లి శివయ్య కాళ్ళ మీద పడు, ఆ పాలతో ఆయన పాదాలు కడుగు. కాని ఒకటి మర్చిపోకు తల్లా, ఈ ఏసయం మూడో మడిసికి చెప్పినా నువ్వు ఆ పని చేస్తుండగా ఇంకొకరి కంట పడినా శివయ్య దొరని గుంజేసుకుంటాడు. జాగ్రత్త తల్లా. వద్దాను తల్లా. అదిగో ఆ గోడ పక్కన ఎవరు ఉన్నారు. అదిగో ఎవడో పారిపోతున్నాడు, పట్టుకోండి. ఎంతకాలంగా జరుగుతుంది భాగవతం? 3-4 నెలల నుంచి. ఆగండి, అతను మొదలైంది. నన్ను అలా చూడకండి, నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి. పవిత్రమైన దేవాలయం పక్కన పాపిష్టి పనిచేయటానికి మనస్సు ఎలా వచ్చింది నీకు? వద్దండి, మాటలతో చిత్రం చూపెట్టకండి. భగవంతుడి సాక్షిగా నేనే తప్పు ఎరగనండి. నేను ఇక్కడికి వచ్చింది. కానీ ఒకటి మర్చిపోకు తల్లా, ఈ ఏసయం మూడో మడిసికి చెప్పినా నువ్వు ఆ పని చేస్తుండగా ఇంకొకరి కంట పడినా శివయ్య దొరని గుంజేసుకుంటాడు. జాగ్రత్త తల్లా. ఆగిపోయావే, చెప్పు. నన్ను క్షమించండి, నేను చెప్పలేను. అన్నయ్య, తెలుసో తెలియక వదిన తప్పు చేసింది. 10 మందిలో రాద్దాంతం ఎందుకు?
మంచి మనసుతో క్షమించేయండి. ఏ తప్పు చేయకపోయినా సీత మీద నింద పడితేనే శ్రీరాముడు అడవికి పంపాడు, అగ్ని పరీక్ష పెట్టాడు. ఈ ఊరికి పెద్దను, 10 మందికి తీర్పు చెప్పేవాడిని. ఇంత పెద్ద తప్పు చేసిన దీనిని క్షమించడం అంటే ఆ తప్పును సమర్థించినట్టే లెక్క. భర్త బ్రతుకుండగానే భార్య తప్పు చేస్తే ఆ మొగుడు చచ్చిపోయినట్టే లెక్క. బాబు, ఈ ఆవేశంలో వెళ్ళి వాళ్ళ మీద కక్ష సాధించి నువ్వు నిందితుడు అయితే ఈ మంటలు ఇన్నాళ్ళు నా గుడ్డల్లో దాచుకున్న దానికి అర్థం ఉండదు బాబు. నాకేమైనా చేయదలుచుకుంటే ఆ సాయం చేసి పెట్టు. ఏ ఊరి జనం ముందైతే నా మీద నింద పడిందో వాళ్ళ ముందే నీ తల్లి నిర్దోషం నిరూపించు. సుమంగళిగా ఈ నాన్నగారి ఒళ్ళు కన్ను మూసి అదృష్టాన్ని కలిగించు. ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలీదు. నేను పోయే లోపల ఆ వరాన్ని నాకు ప్రసాదించు బాబు. అన్నయ్య, పాప వచ్చింది. ఈ రోజు తన పుట్టినరోజు. ఈ అక్షంతలు వేసి ఆశీర్వదించండి. అభిషేకాలకే చెల్లించిన దేవుడు నీ కన్నీటి కరుగుతాడు అనుకున్నావా? నా బాధను చెప్పుకోవడానికి అంతకన్నా ఎవరున్నారు? నేనున్నానమ్మా. ఆ రోజు నిన్ను అన్నయ్య అని పిలవమన్నాను. అది నేను అనుకోకుండా అన్నమాట కాదమ్మా. నాతో పాటు నా తల్లి రక్తాన్ని పంచుకు పుట్టినందుకు ఆ భగవంతుడే నాతో అలా అనిపించాడమ్మా. అవునమ్మా, మనిద్దరం ఒక తల్లి పేగు తెంచుకుని పుట్టిన వాళ్ళని. కానీ కొందరు స్వార్థపరుల దుర్మార్గం అమ్మ ఒడికి నిన్ను, నాన్న అనురాగానికి నన్ను దూరం చేసింది. నేను అమ్మని వెంటనే చూడాలి. నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు? తప్పకుండా చూద్దుగానమ్మా, కానీ ఇప్పుడు కాదు. నువ్వు అమ్మని, నేను నాన్ని ఒకే రోజు చూద్దాం. అది అమ్మ మీద పడ్డ నింద తొలగిపోయిన రోజు. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు. అల్లుడు అంతా విధాన బాబు, ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అబ్బాయి ఎక్కడొద్దు, ఎలా వద్దు? బానే ఉంది మావయ్య. భర్త ముందు మళ్ళీ సుమంగలిగా నిలబడాలని ఆశే ఆమె శ్వాసే బతికిస్తుంది. నీ బ్రతుకులు ఎలా అవటానికే కారణం నేనే బాబు. ఆనాడు నా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతున్నా నా భార్యకు ఎదురు చెప్పుకోలేకపోయిన నా అసమర్థతను మీరు క్షమించాలి. ఆ ఇంటి బిడ్డను ఒక పని మనిషిలా చూస్తుంటే అడ్డుకోలేకపోయిన నా చేతకానితనాన్ని మీరు క్షమించాలి బాబు. ఒకరినొకరు క్షమించుకోవడం కాదు మావయ్య, ఈ అనర్థానికి కారణమైన అత్త పొగరు తెంచాలి, మా అమ్మ మీద పడ్డ నింద తొలగించాలి. అది మనం చేయాల్సింది. ఇప్పటిదాకా ఇక్కడ పెత్తనాలు చేసి వస్తున్నారే, ఆగక్కడ. సమాధానం చెప్పకుండా ఏంటా పిచ్చి చూపులో? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? శ్మశానానికి. శ్మశానానికా? ఎవరు చచ్చారని ఎక్కడికి వెళ్ళావు? నేనుండేది అక్కడేగా. ఏమే ఒళ్ళు బలిస్తుందా? తిక్క బాగావంటే మెడ పట్టుకుని బయటికి. ఆనాడు నా మీద అభాండం వేసిన నువ్వులోంచి బయటికి గెంటే మళ్ళీ ఇప్పుడు ఏ వంకతో నన్ను గెంటాలనుకుంటున్నావు రాజేశ్వరి? ఆ గొంతేంటి ఏమిటి ఎలా మాట్లాడుతున్నావు? ఇంకా అర్థం కాలేదా రాజేశ్వరి? నేనేనే శాంతమ్మ. బతికుండగా నిన్నేమీ చేయలేకపోయాను, అందుకే చచ్చి సాధించడానికి వచ్చాను. శాంతమ్మ,
ఇంకొకసారి నా బిడ్డ విషయంలో పొరపాటుగా ప్రవర్తించావో చేయను నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు అలా చేయను. నీ బిడ్డను పూల పెట్టుకుని చూసుకుంటాను శాంతమ్మ. మాట తప్పావో తప్పను. దేవుడి మీద ఒట్టు. లక్ష్మి, మా లక్ష్మి, లక్ష్మి లేవమ్మా. లక్ష్మి, అయ్యో లక్ష్మి. ఏం లేదమ్మా. మీరు వెళ్ళండి. ఏం లేదమ్మా, నీసు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాం. రా కొంచెం పడుకో. రా. ఏదో పెద్ద ప్లాన్ వేస్తావు అనుకుంటే మరి ఇంత చీప్ ప్లాన్ వేస్తావేంటి అంకల్? ఈ బోర్డులో పడికి ఎలా చేస్తాడు? ఆడు పుట్టుక్కుని మునిగి ఏతరాక గిలగిల కొట్టుకు చేస్తాడని నేను చెప్పానా? మరి ఆని నేలలో తోసేసేంత వరకే మన డ్యూటీ. ఆ తర్వాత వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళెవరు? ఇదేంటి కొబ్బరి బండం. దీని సేపు చూసావు కదా, ఎప్పుడు చూడు. వాళ్ళు బోర్డులో పడైతే ఎలా అంకల్? చెప్తా. ఆ రోజు ఈ టైంకి ఈ దారిలోనే వెళ్తున్నాడంట. ఇవాళ కూడా ఇటే వస్తాడు. ఆడ తాటిపట్టు మీదకి రాగానే నువ్వు సెంటర్లోకి వెళ్ళిపోయి కితకితలే పెడతావో కాలే మెరికేస్తావో అని నేలలోకి తోసేసావనుకో, మనోళ్ళు రెచ్చిపోయి ఆడి ఎట మీద నొక్కేసి అని బురదలో వేసి తొక్కేస్తారు. నేను అయిపోద్ది, నేను సైడ్ అయిపోతా. నేను చెప్పినట్టు కాకుండా ఆగిపోయావే. భయపడ్డావా? దమ్ముంటే సెంటర్ లోకి రా, చూసుకుందాం. మాత్రం దానికి సెంటర్ దాకా దేనికే? నేను తలుచుకుంటే 3 లెక్కట్టే లోపల నా ఊళ్ళో ఉంటావు. అయితే తలుచుకు చూద్దాం. అయితే లెక్కటి చూద్దాం. 1 2 బాబు ఏంటి ఇవ్వడు? రండి అమ్మ, కూర్చోనమ్మా. రండి కూర్చోండి. త్వరగా కానివ్వండి. 10 నిమిషాల కంటే నేను ఎక్కువ ఉండను. చిన్న చిక్కొచ్చి పడిందమ్మా. లాంచీ రిపేర్ వచ్చి బాజా భజంత్రీలు వాయించే వాళ్ళు పడవల్లో వస్తున్నారు. ఈ పాటికి వచ్చేస్తుంటారమ్మా. అంటే వాళ్ళు వచ్చే వరకు మేము వెయిట్ చేయాలా? మంగళ వాయిద్యాలు లేకుండా మాంగళ్యధారణ ఎలాగమ్మా? ఈ లేబర్ గడప వచ్చిన చిక్కే ఇది. ఏంటి ముందు చూసుకోరు. ఇక ఆ బ్యాండ్ మేళం వచ్చినట్టే ఈ మాంగళ్యధారణ జరిగినట్టే. పదం డాడీ మనం వెళదాం. ఇదిగో అప్పలనాయుడు, బ్యాండ్ మేళం నేను వాయిస్తాను కానీ పెళ్లి సంగతి నువ్వు చూసుకో. అలాగేనండి. తీసిందే అంగనా రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసుకునా
రోజు కొద్ది ఒక్కో ముద్దు ముంచుకొచ్చే వేళ రాజుకోదా నువ్వే చెప్పు రాసలీలల జ్వాల నడుము చుట్టూ ఒక్కో కట్టు కొంత నుంచి మంచుకోగా ఒక్కో కట్టు కంచి పెంచే గోయ అదిరే కదవే అది నీ అణిచేదా పాపం అందే అందం చిదిని వెలిగించు దీపం పొద్దేమిటో మధ్యేమిటో లోకం మరిపించే మత్తులో రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసిపోనా ఆగలేక సోకుల సైగ వేడి పెంచేసింది ఆగలేక రేగేదాకా ఏడిపించేసింది అంటూ గొలిసిందే పాపం రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసికోన ఏం రాగం తీసిందే అంగనా మావా ఎలా ఉంది మన ప్రావీణ్యం అదిరేంటి అల్లుడు అమ్మాయి గుడ్ మార్నింగ్ విజయ్ గుడ్ మార్నింగ్ సార్ వాట్స్ ద పొజిషన్ 4 రోజుల క్రితం రావాల్సిన హెవీ ఎక్విప్మెంట్ ఇంకా రాలేదు సార్ అది వచ్చింటే ఈ పాటికి మనం మెయిన్ పాయింట్ రీచ్ అయ్యి ఉండేవాళ్ళం ఏదేమైనా మా ప్రయత్నం నేను చేస్తున్నాం ఎంత లేదన్నా మినిమం 48 hours పడుతుంది అయినా ఎక్విప్మెంట్ ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు సార్ దీనికంతటి కారకుడు ఆ మినిస్టర్ అయ్యా ఆ సాంగ్లియానా దగ్గర బాగా డబ్బు మింగినట్టున్నాడు మన చేతుల్లో నుంచి ప్రాజెక్ట్ లాగేయడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాడు అదిగో మాటల్లోనే వచ్చారు నమస్కారం అండి ఆపండి ఆపండి విజయ్ విషయం ఆఫ్ చేయించు ఆపండి ఏదయ్యా ఏది ఆయిల్ ఏది చమురేది రావాల్సిన ఎక్విప్మెంట్ ఏ కారణం చేతనో ఇంతవరకు రాలేదు అయినా ఉన్నదంతా మా వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తున్నారు బోడి కబురు చెప్పమాక ఇప్పటికే మీ మూలంగా గవర్నమెంట్ కు బోలెడం తలాస్ అయిపోయింది ఇక మీద ఒక్క పైసా ఖర్చు పెట్టడానికి కూడా నేను ఒప్పుకోను ఇదిగో ఇక ఇక్కడికి ఏ మిషన్ రాదు మీకు 24 గంటలు మాత్రమే టైం ఇస్తాను ఉన్నదంతా సౌరు బయటికి తీసారా సరే సరే లేదా మీ కళ్ళ ముందే ఈ సాంగ్లేరా గారికి ప్రాజెక్ట్ అప్పు చెప్పేస్తా సాంగ్లే గారు మనం పోదాం ఆ కారు వెనక తీసుకురా ఇందులో పోతా ఏం బాధపడుతుంది వాడు నోరు ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు వాడికి 24 గంటల టైం ఎందుకు ఇచ్చారండి ఆ విజయ్ గారు సామాన్యుడు కాదు తెల్లారేసరికి ఏవైనా చేయగలడు వాడికి టైం ఇచ్చింది నా మీద అనుమానం రాకుండా ఉండటానికి తెల్లారేలోపు వాడు ఏం చేయకుండా ఆపటం నీ డ్యూటీ అదిగా నువ్వు చేయగలిగితే ఆ ప్రాజెక్టు నీ చేతుల్లో పెట్టడం నా డ్యూటీ నిన్ను కన్నందుకు నన్ను కొట్టం తొట్టం తప్ప ఏమి చేయమనుకున్నాను రా కొసిరి కొసిరి కడుపు నిండా అన్నం పెట్టావు
నేనంటే ఎంత ఇస్తుండ్రా నాన్న నీకు అంతే కదా నాన్నారు అమ్మ గుడికి వెళ్ళి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది కదా మీరేమో ఆకలితో ఉండలేరు అందుకే స్వయంగా నేనే వంట చేశా అబ్బా పాయసం అమృతంలా ఉందిరా ఎలా చేశా పిచ్చిన అన్నారు అది పాయసం కాదు మరి వానపాములు చూపు ఏం పాములు వానపాములు ఇదే ఇది బొద్దింకలు జలగలు రెండు కలిపి చేసిన అప్పుడే కాదు ఇదేం కూర చెప్పుకోండి చూద్దాం కోడి కూర కదా కోడి కూర కాదు అది అంటే కుక్క ఉందా ఉంది పండుందా ఉంది రెండు కలిపి చేసిన పండు కుక్క కూర లేకపోతే నేను వంట చేయాలంట నాన్నలు బాగా మెక్కుతారంట మీ రాజ్యం దగ్గర చూసుకోండి వెళ్ళండి. What happened? ఏమైంది? మొహాలు చూడు ఎట్ట ఆలాడేశారు. ఇహ నీ పని అయిపోయినట్టు. ఇదిగో మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ప్రభుత్వం ఖర్చుతో మీరు సేకరించిన సర్వే వివరాలు మీ వల్ల సాధ్యం కాక ఈ ప్రాజెక్టు నిలిపేస్తున్నట్టుగా ఒక ఉత్తరం రాసి సంతకం పెట్టి నా చేతికి ఇచ్చే ఇక మీరు ప్రయాణానికి సిద్ధంగా అండి. అన్ని సిద్ధంగానే ఉన్నాయండి. అయితే టీ విజయ్ గారి దగ్గర సర్వే వివరాలు ఫీడ్ చేసిన కంప్యూటర్ ఉంది, దాన్ని కూడా అడగండి. ఇది ఇంజనీరా నిన్నే నీ కాడదేదో కంప్యూటర్ ఉందంటగా, అది గవర్నమెంట్ సొమ్మే, దాన్ని కూడా టీ. అది అతను పర్సనల్ కంప్యూటర్. దీనిలో ఉన్న వివరాలు దానిలో ఫీడ్ చేసి ఉన్నాయి. అట్నా సార్, ఇంకొక అవకాశం ఇప్పించండి. మా విజయ్ అంచనా ఇంతవరకు ఎప్పుడు తప్పలేదు. నోరు ముయ్యమయ్యా, వాడిదో పెద్ద మేధావిలాగా మాట్లాడతామైంది. విజయ్ అంట విజయ్, పేర్లో కదయ్యా, శాతలో ఉండాలి విజయం. ఇదిగో సైన్లేనా, ఈ క్షణం నుంచి ఈ ప్రాజెక్టు నీది, అగ్రిమెంట్ది, సంతకం పెడతాను. చమురో చమురో అని గోల పెట్టావు, అది బయటపడేసరికి చీచి అంటావే. ఒళ్ళంతా కంపు కొడుతుంది. బురదలో పొరలే పంది మొహన్న సెంటు చిమ్మితే ముక్కు మూసుకోక ఏం చేస్తుంది? నన్ను పంది అంటావా? కాకపోతే దొన్నవి అడ్డమైన గడ్డి దీన్ని రంకలేస్తున్నావు కదా. మంత్రులు పట్టుకొని మర్యాద లేకుండా మాట్లాడతావు. కంపు కొట్టే నీకేంటి పోయి మర్యాద? సిన్సియారిటీ మీద నోరు చేసుకున్నందుకు మా ఆఫీసర్ కి సారీ చెప్పి ఇక్కడి నుంచి కదులు.
చెప్పకపోతే ఏం చేస్తావా? పార్లమెంట్ కు వచ్చి నోరు విప్పానంటే నీ నియోజకవర్గం నడివీధిలో పడతాం. హవాలా డైరీ కంటే నీ డీటెయిల్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. పొరపాటు అయిపోయిందే, క్షమించు. ఇది ఆఫీసరా, తప్పైపోయిందయ్యా, మన్నించు. నువ్వు చెప్పినట్టుగానే మీ ఇంజనీర్ కుర్రోడు చాలా గట్టుకుడయ్యో, నా చేతనే ఆయిల్ లాగించాడు. ఎక్కడ దొరికిందిరా ఇది? యామిని, పిలిచావా ప్రియా? అవును ప్రియతమా, ఇలా వచ్చి కూర్చో. ఏమి నా భాగ్యము? యామిని, నీ ప్రేమను పరీక్షించడానికి అలా అన్నాను, కానీ నా మనసంతా నిండి ఉన్నది నువ్వే. అవును యామిని, నీ నవలా భాష వింటుంటే నా చెవుల్లో 1000 వేణులు మీటినట్టుంటుంది. యామిని, నేను అందిస్తున్న పళ్ళు నువ్వు తింటుంటే, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే, నీ లుక్స్, నీ నోరు, ఆహా, నన్ను నేనే మర్చిపోతున్నాను. యామిని, తిన్న పళ్ళు చాలు, ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది. నువ్వు అలా వెళ్ళి ప్రేమ పవనాల్లో విహరించిరా. అలాగే ప్రియతమా. నిమి, నిమి, భోజనం రెడీ. నాకు ఆకలిగా లేదు. ఆలస్యం చేస్తే చల్లారిపోతుంది. రా. వద్దన్నా. అరే, ఏం తినకుండా ఎలా ఉంటావు? ఒక్క ముద్ద తిందుగాని రా. ఈ మధ్య నిన్ను మమ్మీ బాగా చూసుకుంటుంది కదా అని కళ్ళు నెత్తికికాయా? పని మనిషివి పని మనిషిలా ఉండు. నేను చెప్పింది చేసి కుక్కలా మా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన దానివి ఏదో బంధువులా చుట్టాలా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించావో పళ్ళు రాల కొడతాను. కుక్కలా పడి ఉండాల్సింది నీ కాళ్ళ దగ్గర తను కాదే, తన కాళ్ళ దగ్గర నువ్వే. నన్ను చేసేట కాదే, నీ పక్కన ఈ పెట్టి తెరిచి చూస్తే నీ మీద, నీ బతుకు మీద నీకే అసహ్యం వస్తుంది. చూడు, వీటితోనే, ఈ బట్టలతోనే ఈ పెట్టి పట్టుకునే ఒకనాడు మనం దేహి అడ్డు ఈ ఇంటి వాకిట్లో నిలబడ్డాలి. వదినాన్ని ఆప్యాయతో చేయి పుచ్చుకుని ఇంట్లోకి తీసుకెళ్లి నా ఇల్లాలని నిలయాలని ముద్ర వేసి ఊరి నుంచి తరిమి కొట్టించిందే మీ అమ్మ. తోబుటూలా ఆదరించిన ఆ మహానుభావుని మనసు విరిచి తాగుబోతులు చేసి చీకటి గతికి అంకితం చేసిందే మీ అమ్మ. రాజభోగాలు అనుభవించవలసిన ఇంటి ఆడపడుచుని పని మనిషి కంటే హీనగా చూశారే నువ్వు మీ అమ్మ. ఇవేనే నీకు తెలియని పంచదేశాలు. అంతేకాదు, నువ్వు మీ అమ్మ వాడు వీడు అని పిలుస్తూ చంపడానికి ప్రయత్నించారా విజయ్? అతను మరెవరో కాదే, ఈ ఆస్తికి వారసుడు, ఆ చెల్లికి అన్న, నీకు బావే. బావా, నన్ను క్షమించు బావా. ఇదేంటే కొత్త బావాని వరుస కల్పిస్తున్నావు? కొంపదీసి పిల్లకాలంలో నుంచి పెద్ద కాలంలో దోసావు కదా. జరిగిందంతా నాన్న నాకు చెప్పారు బావా, నన్ను క్షమించు. నీ కాళ్ళు పట్టుకుంటారు. లే. ఇప్పుడు నువ్వు నాకు నిజంగా నచ్చవే కంచు. నువ్వు ఉండాల్సింది నా కాళ్ళ దగ్గర కాదు, ఇక్కడ. మనమెవరికి వారే వేరైనా నీ సుఖమేనే కోరుకున్నా, నేను వేడి అందుకే వెళుతున్నా. బాధపడకి అమ్ని, భావన పొందే అదృష్టం నాకు లేదు. ఆ అర్హత ఉన్న దానివి నువ్వే. మధ్యలో కథ మర్చుకు సోదరి, నేను ప్రేమించింది జీవితాన్ని పంచుకోవడానికి కాదు, నా ప్రేమని త్యాగం చేసి నాకు నేనే తాజ్మహల్ కట్టించుకోవడానికి, ఈ అత్తమడుగు చరిత్రలో ఓ ప్రేమమూర్తిగా నిలిచిపోవడానికి. ఇప్పటికైనా అర్థమైందా త్యాగ ప్రేమి అంటే ఏంటో? చూడు యామిని, నా కోసం ఏ త్యాగమైనా చేస్తావా? నేను అందుకోసం పుట్టాను ప్రియా. నా కోసం తాజ్మహల్ కట్టించుకోవాలన్న కోరిక ప్రస్తుతానికి త్యాగం చేసి ఒక మంచి మొగుడిని కట్టుకొని హ్యాపీగా కాపురం చేయి. అలాగే ప్రియా, నీ మాట నాకు వేదవాక్కు. థ్యాంక్ యూ. కానీ ఒక్క షరతు. ఏంటది? నాకు కాబోయే మొగుడిని మీరే తెచ్చిపెట్టాలి. సింతేనా? అలాగే. థ్యాంక్ యూ, బాయ్. నీ సుఖమే నేకో. ఒరే బావా,
వానలో రవి కలరి మరిమ అచ్చగుంటదే చం 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 కుర్రయీడే కసుమంటే పగలంతా వెతకు పిచ్చి పుట్టిందే ఎవరో పిచ్చి నిచ్చాను రావే మందారమాల మొదలైంది బొళ్ళో అల్లగుల్లా అందించమంట అందాల పంట నవ్వుకున్నట్టింట రవి కలరి మరి చాగుంటదే చం 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 పరువారు రగిలే టచ్చి చైనా సరదా వచ్చి తయారు గుంటే కన్నాడే దాకా సన్నాయి మోత మోగే వానలో రవి కలరి మరిమ అచ్చగుంటదే చం 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 కుర్రగీడే కసుమంటే నమస్కారం అండి. ఎవరాయి నువ్వు? ఎవరంటే ఏం చెప్పనండి, నేను ఒక ఎలన్నండి. అంటే ఫైట్లు గట్రా చేసే దుర్యోధన టైపు కాదండి, నమ్మించి మోసం చేసే శకున్ టైప్ అన్నమాట. బాగుండదులేండి. ఎంతకీ విషయం ఏంటంటేనండి, ఆ విజయ్ గారి దగ్గర ఉన్న కంప్యూటర్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తే మీరు నాకేమిస్తారు? ఆ విషయం నీకెలా తెలుసు? మరి అదే ఈ శివరావు స్పెషాలిటీ. శివరాలు ఎందుకు గారండి, విషయం ఎంత ఇస్తారు చెప్పండి? 10 కోట్లు. కోట్ల నోట్ల అండి? జోకులేకు 10 crores ఇస్తాను. అది ఎలా తెస్తావో చెప్పు. అన్న ఎలాంటి ఎప్పుడు సీక్రెట్లు చెప్పరండి. ఎక్స్క్యూజ్ మీ, నా దగ్గర మంత్రం ఉందండి, దాంతో సంతకాలు రాలగొట్టేస్తాను. నా పేరు రాజేశ్వరి దేవి. ఏం కావాలి మీకు? కావాల్సింది నాకు కాదు, మీకు. ఆ ఓఎన్జీసీ ఆఫీసర్ విజయ్ దగ్గర ఉన్న కంప్యూటర్ మీకు కావాలటగా? ఆ విషయం మీకెలా తెలుసు? మా శివరావు చెప్పాడు. ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకులకి రాజధాని శివరావు మీకు చెప్పే ఉంటాడు. చెప్పండి చెప్పండి. మీ గురించి నేను విన్నాను.
మంచిది. ఇంకా 2-3 రోజులు మీ పని అయిపోయినట్టే. క్యాష్ రెడీ చేసుకోండి. ఓకే డన్. థ్యాంక్ యూ. శివరావు, అమ్మా, ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసావయ్యా. నేనెంత నా బతికి ఎంత తల్లి 10% నీ నీళ్ళ పడి ఉంటామని. అంతకంటే అత్యాస నాకు అస్సలు లేదమ్మా. అంతే కదా, ఆఫర్ రాగానే చెన్నై నీ దగ్గరికి వచ్చేసా. ఇంకో విషయమేమో, ఆ విజయ్ గారు ఆ కంప్యూటర్ని ఎప్పుడు చొక్క లోపల బనీలో పెట్టుకుంటారంట. అలాగా? ఆ, మనం ఒక మంచి ప్లాన్ వేసి ఆ కంప్యూటర్ ని వాడి దగ్గర నుంచి ఎలాగైనా రాబట్టాలి. ఓ పని చేస్తే ఏంటిది? చీకటి పడ్డాక చిన్ను నెత్తులు వేసుకుని టెంట్ లో దూరి వాడి కాళ్ళ మీద పడు. 3వ గంటకి తెలియకుండా కొడుకుని అడ్డం పెడతాను. నోరు మూయండి. అలాగే. మమ్మీ, ఈసారి బోంబే నుంచి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ని రప్పిస్తే ఆయన్ని చంపితే మనకేం వద్దమ్మా, సంకల దొరక తప్ప. చూడమ్మా, దీనికల్లా ఒక్కటే మార్గం. ఆడికి చీర పెచ్చుందంట. నువ్వు కొంచెం మనసు నిబ్బరం చేసుకుని ఆ అమ్మాయిని ప్రయోగించి ఆయన్ని మన ఇంటికి రప్పించావు అనుకో, పదైపోతే. కరెక్ట్. నిమ్మి, మమ్మీ, నీ ఎలాగైనా బుట్టలో పడేయాలి తల్లి. ప్లీజ్ నిమ్మి. నో మమ్మీ, పడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మన పని అయ్యే వరకేగా, కళ్ళు మూసుకుని భరించేమ్మా. ఏమైనా చెప్పమ్మీ, ఐ కాంట్ డు దిస్. మాతృదేవోభవ అన్నారే, 9 నెలలు నిన్ను మోసి కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లి మాటకే ఎదురు చేస్తావా? వెళ్ళి ఆ పని చేసి కన్న తల్లి రుణం తెచ్చుకో. అలాగే డాడీ. సారీ మమ్మీ. పర్వాలేదమ్మా, పిలుస్తాను. ఏమిటో చూపు, బాధ్యత తెలిసిన భర్త నేను. రా బాబు, రా. ఏమండి, ఏం బాబు? మీ కూతురు మీద ఒకసారి చేయి వేసుకోవచ్చా? వేసుకో బాబు. అబ్బా, నా తింటూ అడుగు పెడుతున్నావు. కిందసారి కుడికాయలు పెట్టావు, కలిసి రాలేదు. ఎందుకైనా మంచిదే, ఎడంకాలు పెట్టు. చూసారా, ఈ బోగ్గాడు ఎప్పుడు ఇంతే. మన మధ్య ఏదో ఫిట్టింగ్ పెట్టాలని చూస్తా ఉంటాడు. అసలు ఎడంకాలు పెట్టాడు ఎక్కడైనా సాంప్రదాయం ఉందా? అయితే ఎట్ట బాబు, ఇప్పుడు కుడికాయలు పెడితే కలిసి రాదు, ఎడకాయలు పెట్టడం సాంప్రదాయం కాదు. 3వ మార్కుంటే చెప్పు. మూడు ముదరస్తాం కదంటే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఏం కంగారు పడకండి, ఒకే దెబ్బతో 2 కాలు అవతలు పెట్టేస్తాను. ఇది బాగుంది. చూడండి, మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను, మీరేమనుకోవద్దు. నాకు స్వయం కృషి అంటే చాలా ఇష్టం. ఇంటి పని వాళ్ళ చేత చాకరీ, వాళ్ళ చేతి వంటలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీ చేత్తోనే చేస్తే ఇక్కడ తింటాను, ఉంటాను. మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అరే అవే మాటలు బాబు. నువ్వు అలా మాట్లాడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీకేమేం కావాలో చెప్పు, అన్ని చేసి పెడతాను. అలా అన్నారు, బాగుంది. మంచి నాటుకోడు కూర, మినపగారెలు కావాలి. ఓకే ఓకే. గారెలు అంటే గ్రైండర్ లో రుబ్బిన కరెంట్ గారెలు కాదు. మీ చేత్తోనే రుబ్బి, మీ చేత్తోనే వేసి, వేడి వేడిగా మీ చేత్తోనే నాకు తినిపించాలి. అలాగే బాబు. లక్ష్మి, వీళ్ళు పనులు చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా సూపర్వైజ్ చేయాలి. నాకు వీళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు. నిమ్మి, ప్లీజ్ ఫాలో మీ. వై? నా బెడ్ గిడ్డు బాతు గీతు చూపించవా? అలాగే దిగిపోతే నువ్వు కొంచెం రుబ్బొచ్చుగా. సారీ అమ్మా, 90% మీది, 10% రాది. 90% రబ్బాలి, 10% జగదయ్యాలి. ఇది ధర్మం. అబ్బో, మా అమ్మ ఇతను చూడే, నన్ను ఎక్కడెక్కడ కెళ్ళుతున్నాడు. మళ్ళీ అమ్మాయి అరుస్తుంది. నీ బొంద, మీరు ఒక చెవిటి వేయడం. నాకేం వినిపించట్లేదు. నీకెదైనా వినపడిందా? అస్సలు వినపడలేదు. బాగానే ఉన్నాయి. నో నిన్నే, నువ్వు పని చేయి. నువ్వు బెడ్రూమ్కి వెళ్ళి పక్క సర్ది పాలు పెట్టు. వెళ్ళవా? బాబు ఉండండి. ఏం నిమ్మి నువ్వు? ముందు వెళ్ళి పక్క సర్దిరా, తర్వాత పాలు తీసుకెళ్దు గాని. దట్స్ గుడ్. మమ్మీ, అతను ఏం చేస్తాడు? ఏడ్చాడు. వాడేం చేస్తాడు? ఈ పాలల్లో మత్తు మందు కలిపానుగా. తాగంగానే ఆడు ఒళ్ళు తిరిగకుండా పడిపోతాడు. ఆడి దగ్గర ఉన్న కంప్యూటర్ నొక్కేసి అమ్మకిచ్చేసి మేము అని మోసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం. అంతే, సింపుల్.
కదిలే కానిస్తున్నాయో ప్రసాదయ్యా తయారయ్యా బుజ్జగిచ్చి గిల్లి గుచ్చి అంటాను గారంగా అల్లుకొచ్చి గిల్లి గిచ్చి అంటించన్న కాలంగా చూపిస్తా సఫాయి వాళ్ళ దాన్ని వెయ్యాలి అదిరేల కైవారం కదిలేల కానిస్తాను యోగాల ప్రసాదయ్యా తయారయ్యా కసి మొగ్గ కసి బొగ్గ ఉసి కొట్టి చూడు పంట తడక కొట్టి మరి రెచ్చిపోగా ఊరికనే ఉండనుగా తీరవచ్చక నెమ్మదిగా తుమ్మెదగా తెనచిసగా చెల్లన్నా ఆ బుళ్ళంత భలే కైవారం కదిలే కానిస్తున్నా ఎవ్వరం ప్రసాదయ్యా కలుగాగా చలవేగా కొంత ఇంకా కిష్కిందేగా పతగా అడ్డేలేదు ఇంకా అల్లుడివి పిల్లుడివి అన్ని నువ్వేగా అత్తకి పై ఎత్తులు చిత్తైపోయేలా అత్తంటే నీ సొత్తు కదయ్యా మాయా ఇక నీ ఇష్టం తానే ఉయ్యారం వదిరేల కైవారం కదిరేల కానిస్తా నా యవ్వరం ప్రసాదయ్యా తయారయ్యా ముదిరిన ముస్తాబుతో మత్తెక్కించే ఈ రూపం ఎదురుగా మురిస్తుంటే చూపించన్న ప్రతాపం అమ్మగారి అమ్మ బాబు గుర్తొచ్చేలా ఇవాళ రుచిపోయి దుఃఖించన్న హఠాబుడే అయ్యేలా సహ వెళ్ళొస్తా సరదాగులోడా వెళ్ళి చూపిస్తా సత్తా ఇవాళ ఇక నీ ఇష్టం అబ్బా ఇదిగో మామయ్య మామయ్య ఎక్కడికి గొడుగు మర్చిపోయినా వడకట్లో గొడిగెత్తాయా అవును కదా వెళ్ళు వెళ్ళవయ్యా అత్త అతను నీ గదిలో అంటే రాత్రి హే భగవాన్ ఎంత ఘోరం జరిగిపోయింది ఈ నా పాపానికి నిష్కృతి లేదు దిస్ ఇస్ టూ మచ్ ఓ మై గాడ్ ప్లీజ్ ఫర్గివ్ మీ ఐ యామ్ సారీ అత్త చూసిన పాపం చెప్పుకుంటే పోద్దంటారు వెంటనే ఈ దారుణం గురించి ఎవరికో ఒకరికి చెప్పాలి లేకపోతే నా బుర్ర బద్దలైపోద్ది అత్త ప్లీజ్ అంటుకోరాదు ఈ అగ్నిగుండాన్ని నా గుండెలా దాచుకోమంటావు
ఏమిటా అవతారం? పొద్దున్నే నిన్ను లేపుతామని గది దగ్గరికి 2 సార్లు వచ్చాను. లోపల గొళ్ళు పెట్టుంది, నువ్వు లేవలేదు. ఊళ్ళో కొంతమంది నీ తీర్పు కోసం వచ్చారు. ఎవరితో మొగుడు కళ్ళు కప్పి తప్పు చేసినట్టు. ఏమిటి ఆలోచిస్తున్నా? వెళ్ళి తాళి తెప్పించి బొట్టు తుడిపించాయి. అది నీకు అలవాటే కదా. అయిందా ఆ కంప్యూటర్? ఆహా, అంత తేలిగ్గా చెప్పడానికి ఈ శివరావేమి ఎర్రి పప్ప కాదు. లెక్కల్లో చిత్రగుప్తుడు, వ్యవహారంలో శానిచ్యుడు. ముందే చెప్పాను కదా, అంతా సెక్యూరిటీ అయిపోయి. ఈ హాత్లో క్యాసెట్ అండి, మీ హాత్లో కంప్యూటర్ పెడతాను. చోటు ఆ క్యాష్ పట్రా. అమ్మో, క్యాష్ మహాలక్ష్మి. ఆగు. ఏంటండి లక్ష్మి, లక్ష్మీదేవి. అప్ప లెక్క సరిపోయిందా? నీ లెక్క సరిపోయింది, కానీ నా లెక్కలో తేడా వచ్చింది. లోకమోహకుడైన శ్రీరామచంద్రుడే ఈతనిట్టుల బాధింప న్యాయము అత్త పాపం చూసినందువల్లేమో నా కాళ్ళు స్వాధీనం తప్పిపోతున్నాయి. చూపు మందగించింది, శరీరం చచ్చిపడిపోతుంది. ఆ పాపాన్ని నా మనసులో మోస్తూ నేను ఇక బ్రతకలేను అత్తయ్య, బ్రతకలేను. పేరు నా ఇంటింటికి వెళ్ళి చెప్పడం కుదరదు. ఊరు జనమంతా ఇక్కడే ఉన్నారు. ఇంతకు మించి అవకాశం రాదు. వెళ్ళి వాళ్ళతో చెప్పేసుకుంటానత్త. జీవితాలనే తారుమారు చేయగలిగిన నీకు చేసిన తప్పుల్ని తల్లకిందులు చేయటం పెద్ద కష్టం కాదు రాజేశ్వరి. ఆస్తి కోసం ఇల్లాలు నెత్తిన భరించలేని నిందలు వేశావు. కట్టుకున్న భర్త చేత తాళి తెంపించావు, ఊరి నుంచి తరిమి కొట్టించావు. శీలం పోయిందని నువ్వు ఇంత బాధపడుతున్నావే, ఆ శీలం వెలుగు నీకు 17 సంవత్సరాల క్రితం తెలుసుంటే నువ్వు వేసిన నిందకు ఆ తల్లి ఎంత నరకం అనుభవించిందో అర్థమైంది. శాంతమ్మ కొడుకే నీ కారణంగా ఉన్న ఊరికి కన్న తండ్రికి దూరమై నీ పొగరు అనర్చడానికి వచ్చిన ఈ ఇంటి వారసుడే. నా స్వార్థం కోసం మీ అందరికీ ఎంతో ద్రోహం చేశాను. అందుకే ఆ దేవుడు నాకు సరైన గుణపాఠం నేర్పాడు. నా వేలుతో నా కళ్ళు పొడుచుకునేలా చేశాడు. ఇప్పుడు నాకు చావు తప్ప వేరే మార్గం లేదు పాపం. నువ్వు చేసిన పాపాలకి పరిష్కారం చావు కదా మమ్మీ. ఎవరికైతే నువ్వు తీరని ద్రోహం చేశావో ఆ అత్తయ్య కాళ్ళ మీద పడి క్షమాభిక్ష కోరడం నిజమేనమ్మా. కానీ నాకు అవకాశం లేదు. ఆ తల్లి బతికి ఉంటే నేను చేసిన ద్రోహానికి ఆవిడ కాళ్ళ మీద పడి నా కన్నీళ్లతో పాదాలు కడిగి ఉండేదాన్ని. 10 మందిలో నా తప్పు ఒప్పుకుని ఆ మహాసాధ్య నిజాయితీని నిరూపించి ఉండేదాన్ని. కానీ నాకు ఆ భాగ్యం లేదు. చావు తప్ప నాకు వేరే దారి లేదమ్మా. ఉంది, శాంతమ్మ బతికే ఉంది. శాంతమ్మ బతికే ఉందా? మరి లక్ష్మికి దెయ్యం? లక్ష్మికి దెయ్యం పట్టడం, అప్పుడు నీ గదిలోంచి బయటికి రావటం, ఇవన్నీ నీ కళ్ళు తెరిపించడానికి మేము ఆడిన నాటకమే. రాత్రి నీ గదిలో ఉంది నేనేనే. అంటే అంటే నేను తప్పు చేయలేదా? చేసేవే రాక్షసి. ఆస్తి కావాలని నన్ను అడుగుతే నా యావదాస్తిని నీకు భిక్షంగా పడేసిందేవాణ్ణి. దేవత లాంటి నా ఇళ్ళ మీద నింద మోపి నా చేతే దాన్ని తాళి తెప్పించావు. నా బిడ్డల్ని నాకు కాకుండా చేసావు. నన్ను జీవోత్సవంలా చేసావు. నిన్ను నీలాంటి దాన్ని చంపినా పాపమే. అయినా చంపాల్సింది నిన్ను కాదే. నిప్పు లాంటి భార్యను అనుమానించి అవమానించినందుకు నన్ను నేనే చంపుకోవాలి. ఏంటి మూర్ఖపు? వద్దు బాబు, నన్ను అలా పిలవద్దు. ఏమో నన్ను క్షమించి నన్ను భర్తగా అంగీకరిస్తే తప్ప నేను మీకు తండ్రిని చెప్పుకునే అర్హత నాకు లేదు. ఎక్కడ బాబు నా దేవత? బాబు బాబు, ఆ సాంఘియాన మనుషులు
శాంతమ్మ గారిని వాళ్ళ గోడౌనికి లాక్కెళ్ళిపోయారు బాబు. నువ్వు వెంటనే వెళ్ళి అమ్మగారిని కాపాడుకో బాబు, కాపాడుకో. వెల్కమ్ మిస్టర్ విజయ్. నువ్వు వస్తావని నాకు తెలుసు. కంప్యూటర్ తెచ్చావా? ముందు నా తల్లి ఎక్కడుందో చెప్పరా. ఆ కంప్యూటర్ నాకు ఇస్తావు, నీ తల్లిని పతితగానే పాడెక్కిస్తావు, నువ్వే తెలుసుకో. చాయిస్ ఇస్ యోర్స్. నోరు ముయిరా ఎడ్డారి కుక్క. నా తల్లి మీద పడ్డ మచ్చని తొలగించకుండా ఆపడం నీ తరం కాదు కదా, నీ అబ్బతరం కూడా కాదురా. అలాగా? అయితే ఒక్కసారి నీ తల్లి పరిస్థితి చూడు. లక్ష్మి, అమ్మ, నాకేం బాధగా లేదు బాబు, ఆనందంగానే ఉంది. నా రక్తం మీ అమ్మ నుదుట బొట్టుగా మారి ఆమె పవిత్రత నిప్పులా చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు, సంతోషంగా ఉంది. బావా, ఈ ఇంటి పాలు తాగి విషం కక్కిన మాకు ఇలాంటి మంచి మనుషుల మధ్య ఉండే అర్హత లేదు. వెళ్ళొస్తానన్నయ్య.
ఆగండి. చేసినవన్నీ చేసి శిక్ష తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రండిటు. బాబు వెళ్ళరా. అమ్మాయి రాయలా. అల్లుడు కొడుకు అవును ఇదిగో, ఇన్నాళ్ళు నీకు పేరు పెట్టాను, ఇక నుంచి నువ్వు నాకు పెట్టావు. అల్లుడు